వినగలిగామో, ఏమి నేర్చుకున్నామో మరోమారు మరి దేవుడు తన దాసుని ద్వారా జ్ఞాపకం చేశారు. వాటిని మన మనసులో ఉంచుకొని మన ధ్యానాల్లోనికి అవి తెచ్చుకోవలసిన అవసరం ఉందని నేను భావిస్తూ ఉన్నాను. సంతోషం. మీరంతా బాగున్నారా? ఏంటో మీ మొక్కలంత బాగున్నట్టుగా లేవు. సంతోషం. మిమ్మల్ని చూడడం సంతోషం. మరో రాత్రి, ఈ రాత్రి కూడా ప్రభు యొక్క వాక్యములోంచి మనం నేర్చుకోవలసిన విషయాలు నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. రూతు గ్రంథం 2వ అధ్యాయం. ఇక మొదటి అధ్యాయం 22 వచనాలు మీరు వ్యక్తిగతంగా చదువుకుంటే ఇంకా చాలా విషయాలు ప్రభు మీతో తప్పక మాట్లాడతాడు అని నేను నమ్ముతా ఉన్నాను. కొంత స్కెల్టన్ మీకు నా సందేశాల్లో చెప్పబడతా ఉంది కనుక మిగిలిన విషయాలు మరి ఆ దిశగా మీరు ఆలోచిస్తే చాలా బాగుంటుంది. మంచిది. ఈ రాత్రి 2వ అధ్యాయం మొదటి 7 వచనాలు మార్చి చదువుదాం. నేను ఒక వచనం చదువుతాను, మీరు ఒక వచనం చదవండి. నయోమి పెనిమిటికి బంధువు ఒకడుండెను. అతడు చాలా ఆస్తిపరుడు. అతడు ఎలిమెలకు వంశపాడై ఉండెను. అతని పేరు బోయజు. కాబట్టి ఆమె వెళ్ళి పొలములోనికి వచ్చి చేను కోయవారి వెనుక పొలములో ఏరుకొనెను. ఆ పొలములో ఆమె పోయిన భాగం ఎలిమెలకు వంశపు వాడైన బోయజుది. అప్పుడు బోయజు కొయ్యవారి మీద ఉంచబడిన తన పనివానిని చూచి, ఈ చిన్నది ఎవరిదని అడిగెను. ఏడవ వచనం మనం అందరం కలిసి చదువుదాం. ఆమె, నేను కొయ్యవారి వెనుకకు పనుల మధ్యను ఏరుకొని కూర్చుకున్నటకు దయచేసి నాకు సెలవిమ్మని అడిగాను. ఆమె వచ్చి ఉదయం మొదలుకొని ఇదివరకు ఏరుకొని చుండెను. కొంచెం మాత్రం ఆమె ఇంట కూర్చుండెనని వాడు చెప్పాను. ప్రభు ఈ వచనాలు మన ధ్యానం కొరకై అనుగ్రహించాలని ఆసక్తితో ఎదురు చూద్దాం. ప్రార్థన చేసుకుందాం. శాశ్వతమైన ప్రేమతో మమ్మలను ప్రేమిస్తూ విడువక మా ఎడల కృపచూపుతూ ఉన్న సర్వ కృపానిధి, మీకు స్తోత్రాలు, మీకు వందనాలు. నీ విశేష కనికరము చొప్పున మీరు మాకు అనుగ్రహించిన ఈ 3 దినాల ఈ మంచి కూడికలకై మిమ్మల్ని మనసారా కొనియాడుతూ ఉన్నాం. గత రాత్రి నుంచి మీరు మాతో మాట్లాడుతూ వస్తున్న అనేకమైన సంగతులను బట్టి మీకు కృతజ్ఞతలు. మేము చాలా విషయాలు వింటూ ఉంటున్న ఈ సంగతులు మా జీవితంలోకి అన్వయించుకొని మేము సరిచూసుకోవలసినటువంటి ఆవశ్యకత ఎంతో ఉందని మాకు అర్థమవుతుండగా, ఆత్మదేవుని సహాయంతో మా జీవితాలను, మా ఆధ్యాత్మిక పోకడను మెరుగుపరుచుకోవడానికి కావలసిన కృప అనుగ్రహించుము. ఈ రాత్రి నిన్ను, నీ వాక్యాన్ని, నీ పిల్లల సావాసాన్ని ప్రేమించి వచ్చిన మా సహోదర సహోదరులందరినీ పేరు పేరు వరుసన ఆశీర్వదించమని, ఈ సమయం మాకు దీవెనకరంగా చేయమని క్రీస్తేసు నామమందే స్తోత్రాలు చెల్లించి ఆరాధించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా,
మనం చదువుకున్న ఈ 7 వచనాల నుండి ఒక ప్రాముఖ్యమైన విషయం ఈ రాత్రి మనం అధ్యయనం చేస్తాం. అదేమిటి అంటే, దేవుని ప్రణాళికలలోనికి నడిపించబడ్డాం. దేవుని ప్రణాళికల్లోనికి నడిపించబడ్డాం. దేవుని పిల్లలమైన మనందరి విషయంలో దేవునికంటూ ఒక ప్రణాళిక ఉంటుంది. ఇక్కడ కూర్చున్న మనందరి ఎడల ఆయనకంటూ కొన్ని సంకల్పాలు ఉంటాయి. దేవుడు మన ఎడల కలిగి ఉన్న ఆ సంకల్పం, ఆ ప్రణాళికను అర్థం చేసుకుని దాంట్లో మనం అడుగుపెట్టి మన జీవితాన్ని మనం సార్థకం చేసుకోవాలి. లేకపోతే దేవుడు మన ఎడల సంకల్పించింది ఒకటై మనము ఇష్టం వచ్చినట్టుగా ఆ సంకల్పాన్ని కాలదన్ని మన ఇష్టానుసారంగా వెళ్ళిపోవటం, అది మన ఆధ్యాత్మిక జీవితానికి ఎంతో కీడు. నేను ఈ రాత్రి వేళ దేవుని ప్రణాళికల్లో నడిపించబడే ఒక చక్కని అనుభవాన్ని మనం చదివిన 7 వచనాల నుంచి మీతో చెప్పాలని ఆశిస్తూ ఉన్నాను. అయితే వాక్య భాగాల్లోనికి వెళ్ళే ముందు మళ్ళీ ఈ పుస్తకంలో ప్రధాన పాత్రధారి రూతు గనక రూతును గూర్చి ఒక 2-3 విషయాలు మరోసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. మొదటి అధ్యాయంలో కన్నీళ్లు పెట్టుకున్న ఆమె 2వ అధ్యాయంలో కష్టపడి పనిచేస్తూ ఉంది. మొదటి అధ్యాయంలో మార్గములో నిలిచి ఉన్న ఆమె 2వ అధ్యాయంలో పొలములోనికి వచ్చింది. మొదటి అధ్యాయములో తీర్మానం తీసుకున్న ఆమె ఇప్పుడు ఆమె నడిపించబడిన అనుభవంలోనికి వచ్చింది. కనుక రూతులో మనం ఎవరిని చూడవచ్చు అంటే, ఒక న్యూ బిలీవర్, ప్రభువునందు విశ్వాసం ఉంచి ప్రభు కొరకు తీర్మానం చేసి ఒక మంచి ఆధ్యాత్మిక జీవితానికి అడుగులు వేస్తున్న ఒక నూతన విశ్వాసిని ఆమెలో మనం చూడవచ్చన్నమాట. ఆమె చేసినటువంటి పనులు, ఇక్కడ జరిగిన విషయాలన్నీ కూడా యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి పునర్జన్మ పొందినటువంటి నూతన విశ్వాసంలో కనబడవలసిన అనేకమైన మంచి అనుభవాలు ఆమె దగ్గర నుంచి మనం నేర్చుకోవచ్చు అన్నట్టు. సరే, ఈ 7 వచనాలను మనం కలిసి అధ్యయనం చేస్తున్నప్పుడు 3 ప్రాముఖ్యమైన విషయాలు నేను చెప్పి ఈ రాత్రి నా సందేశాన్ని ముగిస్తాను. నేను చెప్పబోయే 3 సంగతుల్లో మొదటి సంగతి ఏమిటంటే, పరిగె ఏరుకుంటున్న రూతును గురించి అధ్యయనం చేస్తాం. ఏంటమ్మా? పరిగె ఏరుకుంటున్నటువంటి రూతు, దాన్ని గ్లీనింగ్ రూత్ అంటాం. ఏరుకొనిచున్న రూతు, ఆమెను గురించి మనం కొంచెం చూడాలి. 2వ సంగతి ఏమిటి అంటే, దేవుని నడిపింపును ఈ భాగంలో మనం స్పష్టంగా చూస్తాం. అంటే గైడింగ్ గాడ్, నడిపించే దేవుని గురించి మనం ఈ 7 వచనాల్లో స్పష్టంగా చూడవచ్చు అన్నమాట. దేవుడు ఎంత చక్కగా తన నడిపింపునిస్తాడో, ఎలాంటి వారికి తన నడిపింపును అందుబాటులో ఉంచుతాడో, దాన్ని మనం ఈ లేఖన భాగాల నుంచి మనం స్పష్టంగా నేర్చుకునేందుకు మనకు అవకాశం ఉంది. అది కూడా మనం చూసే ప్రయత్నం చేస్తాం. మొదటి మాట పరిగేరుకుంటున్న రూతు, 2వ మాట ప్రణాళికల్లోనికి నడిపిస్తున్న దేవుడు. 3వ మాట మనకేం కనిపిస్తుందంటే 7 వచనాల్లో పాలన చేయుచున్న బోయజు, గవర్నింగ్ బోయజ్, తన పొలములో తను ఎలాంటి పాలన ఇస్తున్నాడో దానిని కూడా మనం చక్కగా చదవచ్చు అన్నమాట. సింపుల్గా గుర్తుపెట్టుకోండి. ఏమండి, గ్లీనింగ్ రూత్, అలాగనే స్నేహితుల గైడింగ్ గాడ్, 3వ విషయం గవర్నింగ్ బోయజ్. ఈ 3 విషయాలు మీరు మనసులో ఉంచుకుంటే ఈ 3 విషయాల నుంచి 7 వచనాలు మనం చక్కగా అధ్యయనం చేయడానికి మనం కొంత ప్రయత్నం మనం చేద్దాం. సరే, మొట్టమొదటి మాట పరిగె ఏరుకొనిచున్న రూతు, గ్లీనింగ్ రూత్. ఆమెను గూర్చి మనం ఆలోచిస్తాం. నేను ఈరోజు ఉదయం సెకండ్ మెసేజ్ ముగింపులోనే చెప్పాను, దేవుడు నయోమిని, రూతును సరైనటువంటి సమయానికే వారిని బెత్లెహేముకు తీసుకుని వచ్చాడు.
ఏమిటి ఆ సమయం అంటే అది యవల కోత ఆరంభం. 22వ వచనంలో ఉంది చూడండి చివరిలో. అట్లు నయోమియు ఆమెతో కూడా మోయాబీరాలైన రూతు అన్న ఆమె కోడలను మోయాబు దేశము నుంచి తిరిగి వచ్చిరి. వారి ఇద్దరు యవల కోత ఆరంభంలో బెత్లెహేముకు చేరారు. దేవుని పిల్లలమైన మనం ఈ విషయంలోంచి తెలుసుకోవలసిన విషయం ఏంటంటే, రైట్ టైంలో వచ్చింది, రైట్ ప్లేస్కే వచ్చింది, రైట్ పర్సన్ దగ్గరికే చేరుకుంది రూతు. పరిగేరుకునే రూతును గూర్చి ఈ 3 విషయాలు ఎలాగైతే ఈ 7 వచనాల్లో ఉన్నాయో, సరైన సమయానికి వచ్చి, సరైన స్థలానికి వచ్చి, సరైన వ్యక్తి దగ్గరికే ఎలా చేరుకుందో, దేవుని పిల్లలమైన మనం సరైన సమయంలో, సరైన స్థలంలో, సరైన వ్యక్తిని కలుసుకుని ఒక మంచి ఆధ్యాత్మిక అనుభవాలు మనకు కలిగి ఉండడం అది అత్యవసరమని నేను జ్ఞాపకం చేస్తూ, ఇప్పుడు పరిగె ఏరుకోవటం అనే మాట, ఏరుకొనుట అనే మాట దగ్గరకు వచ్చేసరికి బైబిల్ భాష్యంలో లేదా హెర్మెనటికల్ నియమాలలో, ప్రిన్సిపల్స్లో ఒక నియమం ఉంటుంది. ఆ నియమం ఏంటంటే ప్రిన్సిపల్ ఆఫ్ ఫస్ట్ మెన్షనింగ్. ఏదైనా ఒక విషయాన్ని గురించి మనం ఆలోచించాలి అంటే, సమగ్రంగా ఆ విషయం మనకి తెలియాలనంటే, అది బైబిల్లో మొట్టమొదట ఎక్కడ ప్రస్తావించబడిందో అక్కడ వెళ్ళి ధ్యానించడం మొదలు పెట్టాలి. వివాహాన్ని గురించి ఆలోచిస్తున్నామనుకోండి, మొట్టమొదట ఎక్కడ ప్రస్తావించబడింది? ఆదికాండం 2వ అధ్యాయం 18 నుంచి 24 వచ్చిన అక్కడికి పోయే ముందు ధ్యానం చేయాలి. సరే, విశ్రాంతి గురించి ఆలోచిస్తున్నామనుకోండి, మొట్టమొదట ఎక్కడుంది అది? ఆదికాండం 2వ అధ్యాయం 2వ వచనం ఉంది. అక్కడి నుంచి ఆలోచించడం మొదలు పెట్టాలి. అలాగనే బైబిల్లో ఏదైనా ఒక విషయం మనం అధ్యయనం చేస్తున్నామనంటే ప్రిన్సిపల్ ఆఫ్ ఫస్ట్ మెన్షనింగ్, బైబిల్లో మొట్టమొదటది ఎక్కడ ప్రస్తావించబడిందో అక్కడ నుంచి మనం ఆలోచిస్తే విషయాన్ని మనం చక్కగా అర్థం చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు చెప్తాను విండి. ఏరుకొనుట ఏమంటే గ్లీనింగ్, ఇది బైబిల్లో ఏమంటే మెన్షన్ చేయబడిన సంగతి జ్ఞాపకం చేస్తాను వినండి. నిర్గమాకాండం 16వ అధ్యాయంలో, నిర్గమాకాండం 16వ అధ్యాయం అనగానే మీకు ఆ విషయం జ్ఞాపకం వస్తుంది. ఏమిటి ఆ విషయం అంటే, పాలెములో వింటున్నారా, పాలెములో ఆకాశం నుంచి కురిసినటువంటి మన్నాను ఏమి చేయాలంటే వాళ్ళంతా చెప్పండి, ఏం చేయాలి వాళ్ళంతా? దాన్ని కూర్చుకోవాలి లేదా ఏరుకోవాలి. కనుక పాలెములో కురిసినటువంటి మన్నాను వారు ఏరుకొని కూర్చుకొని వాళ్ళ దగ్గర పెట్టుకోవాలి. అక్కడ ఏరుకొని కూర్చుకోవడం, ఇక్కడ రూతు పొలములోకి వచ్చి పరిగెను ఏరుకొని కూర్చుకోవడం ఇవ్వండి ఒకే పదం ఉపయోగించబడింది. కనుక అక్కడ వారు కూర్చుకున్నది, వారు సేకరించుకున్నది వారి ఆహారం కొరకే. ఇక్కడ రూతు ఏరుకుంటున్నది, సమకూర్చుకుంటున్నది ఏవండి అది కూడా ఆహారం కొరకే. అయితే పొలంలో దగ్గరికి వచ్చేసరికి మనకు 2 రకాల వ్యక్తులు కనబడతారు. ఒకటి చేను కోసేవారు, రీపర్స్ అని అంటాం, కోసేవాళ్ళు వేరుగా ఉన్నారు. తర్వాత ఇప్పుడు రూతు చేయాలనుకున్న పని, ఆమె గ్లీనర్, ఆమె పరిగేరుకునేది, ఆమె కోసేది కాదు. కోసేవారు వేరు, కోసేవారి వెనుక పనులు ఏరుకునేది వేరు అన్నమాట. కోసేవారిని దేంతో పోల్చవచ్చునంటే, దేవుని వాక్య సేవకులు వారు కోస్తారు. కోసిందంతా ఎవరి కొరకు అంటే తమ కొరకు కాదు. ఎవరి కొరకనంటే ఈ పొలం ఎవరిదో వారి కొరకు వారు కోశారు. ఇదేమీ వాళ్ళు ఎత్తుకెళ్ళిపోవడానికి వీల్లేదు. అవును, అంతేనంటారా? లేదా కోసే వాళ్ళంతా కోతంతా ఎత్తుకుపోతారా? అమ్మ, కోసేవాళ్ళు కోస్తారు. యజమాని పొలంలో కోసారు కానీ కోసిందంతా ఎవరికి చెందుద్ది? ఏమండి, అది యజమానికే చెందుద్ది. కానీ కోసేవారు కోసుకుంటూ వెళ్ళిపోతున్నప్పుడు ఎవడి పనులు ఏదైతే మిగిలిపోయినాయో అవి ఏరుకున్నదంతా కూడా ఎవడు ఏరుకునే వ్యక్తికే దొరుకుతుందన్నమాట. అది ఎవరికో ఇవ్వాల్సిన పని ఆమెకు లేదు. ఏమండి, ఆ ఏరుకునే వ్యక్తి వాటిని తన ఇంటికే తీసుకుని పోయే అవకాశం ఉంది. కనుక ఏరుకునే వ్యక్తిని ఎవరితో పోల్చవచ్చునంటే దేవుని సంఘములో న్యూ బిలీవర్. ఏమండి, ఆమె వాక్యపు సత్యాలు, వాక్య సేవకులు వారు చెప్పుకుంటూ పోతూ ఉంటుండగా ఏమండి అక్కడక్కడ పరిగె ఏరుకున్నట్టుగా వాక్య సత్యాలు ఏరుకునేటువంటి లక్షణం, దానితో పోషించబడే లక్షణం ఇది ఖచ్చితంగా నూతన విశ్వాసికి అవసరం. పరిగె ఏరుకున్నటువంటి రూతులో మనం ఏమి నేర్చుకోవచ్చును అంటే, దేవుని వాక్య సత్యాలను
చిన్నగా సంపాదించుకొని తన ఆధ్యాత్మిక జీవితాన్ని పోషించుకొని ఒక నూతన విశ్వాసిని ఆమెలో చూడవచ్చన్నమాట. అర్థమవుతున్నదా? ఒక నూతన విశ్వాసిని ఆమెలో మనం చూడవచ్చన్నమాట. అర్థమవుతుంది నేను చెప్పే విషయం. ఏరే వారు వేరు అమ్మా చెప్పండి. ఏరుకునేవారు వేరు, కోసేవారు వేరు. కోసేవారు తమ కొరకు కొయ్యటం లేదు, యజమాని ఆస్తి కూర్చడానికి వస్తున్నారు. కానీ ఏరుకునేవారు మాత్రం తమ కొరకు ఏరుకుంటున్నారు. కానీ కొన్నిసార్లు వాక్య సేవకులు వారు కోసుకుంటూ పోతారు. ఏమండి, మనలాంటి కొత్త విశ్వాసం, ఎదుగుతున్న విశ్వాసం ఏరుకుంటూ ఉండడం మనం నేర్చుకోవాలి. కనుక ఇప్పుడు ఏరుకుంటున్నటువంటి పనులు ఏరుకుంటున్నటువంటి రూతులోంచి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు నేను విపులంగా చెప్తాను. మీరు నేను కలిసి నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. పనులు ఏరుకుంటున్నటువంటి రూతులో మనం నేర్చుకోవలసిన మొదటి మాట ఏమిటి అని అంటే, ఇది లేఖనానుసారమైన పని. చెప్పండి, ఏం పనిది? ఇది స్క్రిప్చురల్ టాస్క్. ఇది లేఖనానుసారమైన పని. నేను దేనిని బట్టి ఇది లేఖనానుసారమైన పని అని అనవలసి వచ్చిందో నేను చూపిస్తాను రండి. లేవియకాండం 19వ అధ్యాయం 9వ వచనం. లేవియకాండం 19వ అధ్యాయం 9వ వచనం మీ కొరకై చదువుతున్నాను. ఈ మాట వినండి. మీరు మీ భూమి పంటను కొయ్యినప్పుడు మీ పొలం యొక్క ఓరలను పూర్తిగా కొయ్యకూడదు. నీ కోతలో పరిగెను ఏరుకొనకూడదు. నీ ఫలవృక్షములో తోట పరిగెను కూర్చుకొనకూడదు. పొలం యొక్క యజమానికి చెప్పబడిన మాటది. అలాగనే వారి పనివారికి చెప్పబడిన మాటది. మీరు పొలమున పంట కోస్తున్నప్పుడు వారణ గట్టుకు వారణ ఉండేదాన్ని కోసేకండి. అలాగని మీ కోతలో పరిగెని కింద పడితే దాన్ని ఏరుకునే ప్రయత్నం మీరు చేయకండి. మరి ఎవరికండి ఇవన్నీ అని అంటే, ద్వితోపదేశకాండం 24:19 వచనం చదువుతాను చూడండి. ద్వితోపదేశకాండం 24:19 వచనం మీ కొరకే చదువుతున్నాను వినండి. నీ పొలములో నీ పంట కోయుచున్నప్పుడు పొలములో ఒక పన మర్చిపోయిన ఎడల అది తెచ్చుకున్నట్టుగా నువ్వు తిరిగిపోకూడదు. నీ దేవుడైన యెహోవా నువ్వు చెయ్య పనులన్నిటిలో నిన్ను ఆశీర్వదించినట్లు, బాగా వినండి ఇక్కడ, అది పరదేశులకును తండ్రి లేని వారికి విధవరాండ్రకును ఉండవలెను. అమ్మ వింటున్నారా? ఇప్పుడు రూతు తన అత్తమ్మ దగ్గరకు పోయి అడుగుతుంది. ఏమని అడిగింది? మనం 2:2లో చూసాం. రూతు, నీ సెలవైన ఎడల నేను పొలములోనికి పోయి ఎవని కటాక్షం పొందగలనో వాని వెనుక పరిగె ఏరుకుందనని నయీమితో చెప్పగా ఆమె నా కుమారి పొమ్మని అనెను. ఇప్పుడు అత్తగారిని అడిగి ఈ పని మీద ఆమె పోతుంది అంటే ఆమె చేస్తున్న పని ఏమిటి అంటే ఇది లేఖనానుసారమైన పని. పరిగెను ఏరుకుని ఆహారాన్ని కూర్చుకోవటం అనేది వినండి, అది లేఖనానుసారమైన పని. ఎందుకు ఇది లేఖనానుసారమైన పని అనవలసి వచ్చిందంటే, పరిగె ఏరుకోవడానికి ఇప్పుడు రూతు క్వాలిఫికేషన్ సరిపోతాయా? పరదేశ, స్వదేశ? ఈమె పరదేశి. తండ్రి ఉన్నాడా? ఈమెకు తండ్రి లేడా? మాట్లాడండి. ఇక్కడ బెత్లెహేములో తండ్రి ఉన్నాడా? తండ్రి లేడా? తండ్రి లేడు. విధవరాళ్ళా లేక సంసారియా? విధవరాళ్ళు. కనుక ఎవరి కొరకైతేనే పరిగెను వదిలిపెట్టమని లేఖనం చెప్పిందో, ఆ పరిగెలు ఎవరు సొంతం చేసుకుని వాళ్ళ పొట్టలు పోషించుకోవచ్చని వాక్యం అవకాశం అధికారం ఇచ్చిందో, ఇప్పుడు ఆ పని చేయడానికి ఆమె వెళ్ళటంలో ఆమె చేస్తున్న పని ఏమిటి అంటే అది స్క్రిప్చురల్ టాస్క్, లేఖనానుసారమైన పని. అర్హురాలుగా లేఖనానుసారమైన పనికి పోతుంది. ఆ పరిగెను ఏరుకుని ఆ గింజలను దొల్లగొట్టుకొని తన పొట్టను పోషించుకోవడానికి ఆమె వెళుతుంది. చూశారు, అది లేఖనానుసారమైన పని. ఇప్పుడు చెప్తాను, దేవుని పొలములో వాక్యపు పరిగెలు ఏరుకోవడం ఇది లేఖనానుసారమైన పని. దేవుని మందిరంలో, దేవుని సంఘంలో, దేవుని వాక్య సేవకులు వారు కోసుకుంటూ పోతూ ఉంటే నీ వెనకాల పరిగెను ఏరుకొని నువ్వు పోషించబడవలసినటువంటి అవసరం నీకుంది. ఆ పరిగెను ఏరుకుంటూ నువ్వు పోషించబడ్డం అనేటువంటి అవకాశం నీ కొరకు దేవుడు అనుగ్రహించాడు. కనుక లేఖనానుసారమైన పని ఆమె పరిగెరుకుంటుంది. ఇప్పుడు లేఖనానుసారమైన పని ఆధ్యాత్మిక పోషణ కొరకు వాక్య సంపదలు నువ్వు ఏరుకోవాలి. కొంతమంది మందిరానికి వస్తారు కానీ వాళ్ళు వాక్యపు వింటున్న పరిగెలు ఏరుకోవడం వీళ్ళకి చేత కాదు.
అరే చెప్పారు కానీ మాకేమీ దొరకలేదు అనుకుంటాం. నువ్వు వెతికావా, నువ్వు ఏరుకోవడానికి ప్రయత్నం చేసావా అంటే ఈ ప్రయత్నం ఏమీ చేయరు కానీ మాకేమీ దొరకలేదు అంటే చాలా పొరపాటే. ఏదో సిద్ధపడ్డాడుగా దేవుని సేవకుడు, ప్రార్థించుకున్నాడుగా, అది సంఘానికి అందిద్దామని ఎవడి సిద్ధపాటుతోనొచ్చి నిలబడ్డాడుగా, ఆయన ఏదో చెప్పాడుగా తన చేతనైనది, ఏమీ దొరకలేదు అంటున్నావనంటే నువ్వు వేరుకోవడం నీకు చేత కాలేదు, లేఖనానుసారమైన పని నీకు చేతనవ్వలేదు. ఇప్పుడు సంఘములో దేవుని వాక్యం ఎడల లేఖనానుసారమైన పనులు మనకు కొన్ని ఉన్నాయి. వరుసగా లిస్ట్ అవుట్ చేస్తాను. ఈ పని ఏ పని చేయకపోయినా, నేను ఇప్పుడు చెప్పే పనుల్లో ఏ పని చేయకపోయినా వాక్యము పరిగెలు ఏరుకోవడం చేత కాకుండానే మిగిలిపోతాం సంఘంలో. నాతో ఉన్నారా? మీతోనే చదివిస్తాను ఒక్కొక్క వచనం. దాని కొరకు 119వ కీర్తన ఒక్కటే తెరిచిపెట్టండి. వాక్యపు పరిగణ సంపాదించుకొని నీ ఆధ్యాత్మిక పోషణ కొరకు నువ్వు ఏమి చెయ్యాలని 119వ కీర్తన చెబుతున్నాదో వరుసగా మీతో చెప్తాను. ముందు చదవండి. ఒక 119వ కీర్తన తెరవండి, ఇంకేం అక్కర్లా. 119వ కీర్తన తెరిచి 18వ వచనం చదవండి. ఎవరైనా ఒకరు. ఏం రాస్తుంది? నేను నీ ధర్మశాస్త్రమనందు ఆశ్చర్యకరమైన సంగతులు చూచినట్లు నా కన్నులు తెరవము. పరిగణ ఏరుకునేవారు, వాక్యపు పరిగణ ఏరుకునే వారికి ఉండవలసిన మొదటి అనుభవం ఏంటంటే వాక్యం విషయమై నువ్వు ప్రార్థించుకోవాలి. ప్రే ఓవర్ ఇట్. నువ్వు ఏ వాక్యమైతే వింటున్నావో లేక ఏ వాక్యమైతే చదివావో దాని విషయమై నువ్వు ప్రార్థన చేసుకోవాలి. ఎందుకని అంటే ఈ వాక్యం పరిశుద్ధాత్మ ప్రేరణతో రాయబడింది. దీన్ని మనం చదివినప్పుడు పరిశుద్ధాత్మ దేవుని సహాయమే మనకు దొరక్కపోతే ఈ బైబిల్లో నీకు రాళ్ళు, రప్పలు, ముళ్ళ కంపలు అవేమీ కనబడతాయి. దేవుని ఆత్మ నీకు కనువిప్పు కలిగించకపోతే, ఇది రాసినటువంటి వాడు పరిశుద్ధాత్ముడు, దైవావేశం వల్ల రాయబడిన లేఖనం, పరిశుద్ధాత్మ ప్రేరణతో రాయబడిన లేఖనం. ఇది చదువుతూ ఉంటే పరిశుద్ధాత్మ దేవుని సహాయం నీకు దొరక్కపోతే ఇందులో రాళ్ళు, రప్పలు, ముళ్ళ కంపలే నీకు కనబడతాయి. అలా చదివే వాళ్ళు చాలామంది చదువుతున్నారు. అందులో వాళ్ళకి దేవుడు దొరకడం లేదు, అందులో వారు పాపక్షమాపణ అర్థం చేసుకోలేకపోతున్నారు, అందులో వినండి నిత్యత్వం కొరకైన ఆలోచనలు సంపాదించుకోలేక ఇందులో ఏదో రాళ్ళు రప్పలు ఉన్నట్టుగానే కనబడుతున్నాయి. కారణం ఏంటనంటే వాళ్ళు ప్రార్థించుకొని వాళ్ళ మనోనేత్ర వెలిగించబడాలని ఆశించి ప్రార్థన చేసుకుని ఇక్కడికి రాలేదు. అమ్మా వింటున్నారా లేదా మీరు? లేఖనానుసారమైన ఈ పని చేయాలనంటే దేవుని సంఘమనే పొలములో వాక్య సేవకుల కోత కోస్తూ వెళుతూ ఉండగా కొత్త విశ్వాసమైన పరిగేరుకునే పనిలో ఉంటున్నప్పుడు ముందు పరిగణ సమకూర్చుకోవడాన్ని నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా? ప్రే ఓవర్ ఇట్. ముందు ప్రార్థించు ఆ లేఖన విషయమై. నెంబర్ 2 రెండో చూపిస్తాను రండి. 15వ వచనం చూస్తారా? 15వ వచనం చూడండి ఏమి రాసిందో. ఇంటమా నీ వాక్యమును నేను నీ ఆజ్ఞలను నేను ధ్యానించదను, నీ త్రోవలను మన్నించదను. ఈ వచనంలో కీర్తనాకారుడు అంటాడు పాండర్ ఇట్, అంటగా లోతుగా నువ్వు దాన్ని ధ్యానం చెయ్యి, అప్పుడు పరిగెరుకున్న మనిషి అవుతావు. అలా చెబుతున్నారు, అట్లా విన్నానని కాదు, కానీ చెప్పబడిన ఈ వాక్యం నాకేమి సంబంధం, ఇది నాకు ఎలా వర్తిస్తుంది అని దాన్ని నువ్వు ధ్యానం చేయడానికి నువ్వు ప్రయత్నం చేస్తుంటే ధ్యానం చేసేవారు లోపల దాన్ని 1కి 10 సార్లు లోపల అట్ర చేస్తారు, లోపల అనుకుంటూ ఉంటారు. ఏమండి లోపల కొంచెం గొనుక్కుంటున్నట్టుగా ఉంటారు ఆ వాక్య తలంపులు. ఏమండి వాక్య పరిగణ సంపాదించుకునే వాళ్ళు ధ్యానం ప్రార్థించాలి, చెప్పండి ధ్యానించాలి. 2 చెప్పాను. 3వ చెప్తాను, ఇక్కడే చదవండి. మళ్ళీ 119వ కీర్తనలోనే చదువుతారా? 11వ వచనం ఏమి రాసిందో. నీ ఎదుట నేను పాపం చేయకుండా ఉండినట్లు నా హృదయములో నీ వాక్యమును ప్రిజర్వ్ ఇట్, దాన్ని కొంచెం హృదయంలో భద్రం చేసుకో. అమ్మ వింటున్నారా నేను చెప్పే మాట? దాని హృదయంలో భద్రం చేసుకో. అప్పుడు పరిగేరుకుని నీ ఆధ్యాత్మిక పోషణ సమకూర్చుకునేటువంటి మనిషి అవుతావు. 3 చెప్పాను. మొదటిదేమో ప్రార్థించు, రెండోదేమో ధ్యానించు, మూడోదేమో భద్రపరుచుకో, 4వ చెప్తాను చూడండి ఒక మాట. 13వ వచనం చదవండి ఒక్కసారి. నీ నోట నీవు సెలవిచ్చిన న్యాయ విధులన్నిటినీ నా పెదవులతో వివరించదను. ప్రొక్లైమ్ ఇట్. దాన్ని నువ్వు కొంచెం ఇతరులకు చెప్పే పని చెయ్యి. దేవుని వాక్యాన్ని మాట్లాడుతూ ఉండు. ఈరోజు చాలామంది సంఘములో ఈ వాక్యపు పరిగణ ఏరుకొని వారు ఆధ్యాత్మిక పోషణకి ఏమి సమకూర్చుకునే వాళ్ళు ఎందుకు కాలేకపోతున్నారంటే దేవుని వాక్యాన్ని మాట్లాడరు. మీకు ఆ విషయం చెప్పనా?
వినండి వినండి, మన ఇండియాలో నావిగేటర్స్ అనే ఒక టీం ఉండేది. వాళ్ళంతా కూడా నేవీలో పనిచేస్తూ వీళ్ళ ఆత్మ సంబంధులైనటువంటి రక్షించబడినటువంటి స్పిరిచువల్ పీపుల్ వీళ్ళంతా ఉండి ఏమని అనుకునే వాళ్ళంటే, మనం ఏది మాట్లాడినా కానీ వాక్యం లేకుండా ఏ సంభాషణ ఉండకూడదు. ఒక సెంటెన్స్ మాట్లాడేమంటే అందులో వాక్యం ఉండాలి. అట్లా అనుకుని వాళ్ళు తీర్మానం చేసుకుని వాళ్ళు ఏమి సంభాషణ చేసినా వాక్యంతో మాట్లాడుకునే వాళ్ళట. ఒకవేళ జాక్పోనన్ గారు కనబడితే అడగండి, మీరంత వాక్యం ఎట్లా నేర్చుకున్నారంటే, నావిగేటర్స్ మా ఫెలోషిప్లో మేము ఏది మాట్లాడుకున్న అందులో వాక్యం ఉండేలాగా తీర్మానించుకున్నాం, ఆ కారణం చేత మా వాక్యాలు బాగా వచ్చినాయి అని చెప్తాడు. నేను వాక్యంతో ఒక విషయం మాట్లాడాను అనుకోండి, దాని కౌంటర్గా మీరు మాట్లాడుతున్నప్పుడు వాక్యం లేకుండా మాట్లాడారు అనుకోండి, నాకు ఒక విషయంలో రుణపడిపోయినట్టే లెక్క అనుకునే వాళ్ళట. అవతల వ్యక్తి వాక్యంతో మాట్లాడిన వెంటనే దాని వాక్యంతో నేను రిప్లై ఇవ్వలేకపోయాను అనుకోండి, నేను ఆ మనిషికి ఇవ్వండి ఒక విషయంలో రుణపడిపోయాను అన్నట్టుగా ఉండేవాళ్ళట. అలాగే నా జీవితంలో కూడా కొంచెం వాక్యం నేర్చుకోవడానికి ఇది చాలా బాగా ఎలా ఉపయోగపడిందో చెప్తాను వినండి. వేద పుస్తకమా తరగని నిధి నీవే అనే పాట రాసిన ఆయన గురించి విన్నారు ఎప్పుడైనా? ఈ పాట విన్నారా? రేడియోలో వచ్చిన మొట్టమొదటి క్రిస్టియన్ సాంగ్ కదా. వేద పుస్తకమా తరగని నిధి నీవే. జాన్ అనే ఒక దేవుని దాసుడు ఆ పాట రాశారు. సరే, వాళ్ళ అన్నయ్య గారు మా విజయనగరంలో ఏలిమి ప్రార్థనా మందిరం అనే ఆ మందిరంలో అతను సేవకుడు. ఆయన ఏపీఎస్పీలో పనిచేసేవాడు, స్పెషల్ పోలీసులో. కానీ ఆయన సేవ చేసేవాళ్ళు అన్నమాట. ఆయనకి 7 కొడుకుల్లో 6వ కొడుకు నాతో కలిసి వరల్డ్ విజన్లో పనిచేసేవాడు. ఆయన పేరు నతానియల్. మేము నత్తన్నని పిలిచేవాళ్ళం. మా నతానియల్ అన్నకు, వింటున్నారా మీరంతా, వాళ్ళ చిన్నాన్న జీజాన్ గారు చెప్పారట, ఒరే నత్తు, నువ్వు ఏది మాట్లాడినా కూడా దేవుని వాక్యం లేకుండా ఏది మాట్లాడడానికి వీలు లేదు అని నేర్పించారట. ఇక మా నత్తన్నకి ఏది మాట్లాడినా వాక్యం ఉంటుంది. ఏ సంభాషణ చేసినా అందులో ఏదో వాక్యం ఉంటుంది అన్నమాట. ఉదాహరణకు మాకు ఆడిట్ జరుగుతున్న టైంలో మేము కొంచెం ఎక్కువసేపు పని చేయాలి. 2 అయ్యేది 3 అయిపోయేది. ఒకసారి మధ్యాహ్నం ఆకలిస్తూ ఉండేది. నాకు చిన్నాడినప్పుడు పెళ్ళి కూడా కాలేదుగా. నత్తన్న ఆకలిస్తుందన్న, క్యారేజీలు తీసుకొని తిందామన్న, తర్వాత పని చేద్దామంటే మా నత్తన్న అనేవాడు, తమ్ముడు, మనుషుడు రొట్టె వల్ల మాత్రం కాదు కానీ దేవుని నోటి నుంచి వచ్చే ప్రతి మాట వల్ల బ్రతుకుని తమ్ముడు అనేవాడు. క్యారేజీలు తింటాం కానీ ముందు వాక్యంతో రిప్లై ఇచ్చేవాడు అనమాట. మళ్ళీ నైట్ ఆడిట్స్ అవుతున్న టైంలో రాత్రులు చాలాసేపు బుక్ కీపింగ్ అంతా చూసుకోవాలి. ఆడిటర్స్ వస్తారు, ఇంటర్నల్ ఆడిటర్స్. బుక్స్ అన్నీ చూసుకుంటున్నప్పుడు నిద్రపోయే వాళ్ళం కాదన్నమాట. రాత్రి పనిచేస్తుంటే చిన్నాడిని ఏమో నిద్ర వచ్చేది. అన్న, నత్తన్న నిద్ర వస్తుందన్న అంటే మా నత్తన్న అనేవాడు, తమ్ముడు, ఒక గడి అయినా నాతో మేలుకొని ఉండలేవా? పడుకుంటాం, తర్వాత విషయం. కానీ రిప్లై మాత్రం దేంతో వచ్చేది? దేవుని వాక్యంతో వచ్చేదాన్ని. ఏది మాట్లాడినా దేవుని వాక్యం ఉండేదండి. అది నాకు చాలా మేలు చేసింది అనిపించింది. అంటే జరుగుతున్న ప్రతి సంఘటన దేవుని వాక్యంతో కలుపుకొని మాట్లాడేటువంటి వాళ్ళు వాక్యాన్ని ఎలా జాగ్రత్తగా భద్రపరుచుకుంటారా, వాళ్ళు పరిగేరుకునే వాళ్ళు అవుతారనిపించింది నాకు. ఒకసారి మేము భీమునిపట్నం, మా విశాఖపట్నం పక్కన భీమునిపట్నంలో మేము సీషోర్లో ఒక రిట్రీట్ పెట్టుకున్నాం, స్టాఫ్ రిట్రీట్. వింటున్నారా లేదా? ఉదయం నుంచి 2 గంటల వరకు రిట్రీట్ అయిపోయింది. భోజనం అయిన తర్వాత మేమంతా సముద్ర స్నానాలకు పోయాం. మాకేమో కొద్ది గొప్ప ఈతొచ్చు, అందుకని స్నాన బట్టలు వేసుకొని సముద్రంలో పోయాం. మా నత్తన్నకి నీళ్ళంటే భయం, ఆయన ఈత కూడా రాదు. ఆయన మామూలు బట్టలతోనే ఉండి ఒక బండ మీద నిలబడ్డాడు. బాగా రాళ్ళు ఉంటాయి మాకు. ఆర్కే బీచ్ నుంచి ఆ చివరికి భీమునిపట్నం బీచ్ వరకు వెళ్తే అన్ని పక్కన రాళ్ళే ఉంటాయి. ఆ రాళ్ళ మీద నిలబడ్డాడు ఈయన. సముద్రంలో స్నానం చేస్తున్న కెరటాలు వచ్చి కొట్టగానే ఏమైపోతామండి? కింద పడిపోతాంగా. ఎప్పుడైనా సముద్రంలో స్నానాలు చేసేవాళ్ళు తెలుస్తుంది. ఒక కెరటం, ఒక వేవ్ వచ్చిందనుకోండి, పడిపోతాం, మళ్ళీ లేస్తాం కదా. మరి కెరటాలు వస్తుంటే పడిపోతుంటే ఈయన బండ మీద నుంచి అరుస్తున్నాడు, తమ్ముడు, స్వామి, మీరు ఎందుకు పడిపోతున్నారో తెలుసా? ఇసుక మీద పునాది వేసుకున్న బుద్ధిహీనులాగా ఉన్నారు మీరు ఇసుక మీద నిలబడ్డారు కనుక కెరటం వచ్చాక మీరు పడిపోతున్నారు అన్నాడు. అమ్మ, వింటున్నారా? సరే, మంచిదే, మా అన్న బాగా కలిపాడే ప్రతిదానికి వాక్యం అనుకున్నాం. మేము స్నానంలో ఉన్నాం, ఈయన పడిపోయాడు. ఎప్పుడో పడిపోతే తమ్ముడు అంటే మళ్ళీ మేము వచ్చాం.
సముద్రంలోంచి వచ్చి ఆ బట్టలు అన్నీ తడిచిపోయినాయి లేవనెత్తి, అదేమన్నా నువ్వు బండ మీద ఉన్నానన్నావు, నువ్వు పడిపోయావేంటన్నాను నేను అంటే, తమ్ముడు ఈ రాయికి కొంచెం నాచుంది తమ్ముడు, నీళ్ళొచ్చి కొట్టగానే కాలు జారిపోయి పడిపోయానన్నాడు. నేను అన్న తాను నిలుచున్న తలచుకున్నవాడు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలన్నా. మీరు బండ మీద ఉన్నట్టే ఉన్నారు కానీ నాచు మీద మీరు కాలు పెట్టారు కనుక మీరు పడ్డారు. అంటే ఇవన్నీ ఎందుకు మీకు చెప్పారంటే నవ్వాలని కాదు, మన జీవితంలో జరుగుతున్న ప్రతి సంభాషణకు దేవుని వాక్యాన్ని సమకూర్చుకుంటూ మనం మాట్లాడడం, ఆలోచించడం వస్తే వాక్యం ఎంత బాగా కాపాడుతుందో మన జీవితాలు. ఇది రావట్లేదు మన వాళ్ళకి. ఎన్ని విషయాలు చెప్పాను ఇప్పుడు మీకు? ప్రార్థించు, ధ్యానించు, తర్వాత భద్రపరచుకో, తర్వాత మాట్లాడు. ఈ 4 పనులు చెయ్యాలి. ఆ రోజున రూతు అత్తమ్మ పెర్మిషన్ తీసుకొని ఆమె పొలంలోనికి వెళ్ళి పరిగేరుకోనే పని ఆమె లేఖనానుసారమైన పని. ఎట్లా వినిందో ఏమో, ఏమంటే ఆ బెత్లెహేములో ఎవరు మాట్లాడుకున్న మాటలు ఎట్లా నేర్చుకుందో రూతు. కానీ ఆ పొలము వారను మిగిల్చేటువంటి పోయకుండా మిగిల్చిన దాన్ని వాళ్ళు కోసుకుంటా పోతుంటే మిగిలిపోయిన పళ్ళను ఏరుకొని తెచ్చుకుంటే నా పోషణ అత్తమ్మ పోషణ గడుస్తుందని ఆమె ఒక లేఖనానుసారమైన పనికి పోతే, ఈరోజు నూతన విశ్వాసమైన నీవు దేవుని కొరకు తీర్మానం చేశావు రూతులాగే. మరి ఇప్పుడు దేవునిలో లోతుగా నడిపించబడ్డం కొరకు క్రొత్త విశ్వాసమైన నీవు నీ ఆధ్యాత్మిక పోషణ కొరకు లేఖనానుసారమైన పని వాక్యాలు ఏమైనా సమకూర్చుకుంటున్నావా? వాక్యపు పరిగెలు ఏమైనా ఏరుకుంటున్నామా? అమ్మ అర్థమవుతుంది నేను చెప్పే విషయం. కొంచెం పోలుస్తున్నాను కాబట్టి మనసు పెట్టి ఆలోచిస్తేనే మీకు విషయం అర్థమవుతుంది. అక్కడ ఆమె పరిగేరుకుంటుంది, ఇక్కడ మన వాక్య పరిగిన మనకు కూడా ఏరుకొని భద్రపరచుకోవాలి. ఆ రోజు రూతు చేసిన పని వాక్యానుసారమైన పని, ఈరోజు మనం చేసే పని కూడా వాక్యానుసారమైన పని. మొదటి మాట. రెండో మాట చెప్తాను వినండి. రెండో మాట ఏంటనంటే ఆమె చేసిన పని లోబడుతూ చేసే పని, వర్క్ విత్ సబ్మిషన్. అమ్మా ఇది సబ్మిటింగ్ వర్క్. ఆమె లోబడుతూ ఈ పని చేస్తుంది. లోబడుతూ ఈ పని చేస్తుందని ఎట్లా చెప్పగలను? 3 వచనాలు చూపిస్తాను మీకు, బాగా వినండి. లోబడుతూ ఈ పని చేస్తుందనే దానికి 3 వచనాలు చూపిస్తాను. 2వ అధ్యాయం 2వ వచనం రూతు గ్రంథం చూడండి. మోయాబీరాలైన రూతు, నీ సెలవైన ఎడల నేను పొలములోనికి పోయి ఎవని కటాక్షం పొందగలను, వాని వెనుక పరిగె ఏరుకుందని నయోమితో చెప్పగా. అంటే ఆమె ఎవరికి లోబడి ఎవరి యొక్క అనుమతి కోరుకుంటుంది? అత్తగారిది. అదో పక్కన పెట్టండి. కొంచెం వెనక్కి రండి, ఇంకో వచనం చూపిస్తాను మీకు. ఇలా రాసి ఉంది ప్రియులారా, చదువుతున్నాను చూడండి. 7వ వచనం ఇలా ఉంది. ఆమె నేను కొయ్యవారి వెనుకను పనల మధ్యను ఏరుకొని కూర్చుకొనుటకు దయచేసి నాకు సెలవిమ్మని అడిగాను. ఎవరిని అడుగుతుంది? కోసేవారి మీద ప్రధాన పనివాని దగ్గరకు వచ్చి, అయ్యా మీ పని వాళ్ళంతా మీరు కోత కోస్తూ ఉంటే వాళ్ళ వెనకాల పరిగేరుకుంటాను, మీరు నాకు అనుమతిస్తారా అని ఆ పని వారి యొక్క పైన ఉన్న ప్రధాన పనివాడు అనుమతి తీసుకుంటుంది. ఇంటి దగ్గర ఏమో ఎవండి అత్తమ్మ ఎవడ అనుమతి తీసుకుంది, ఇక్కడికి వచ్చేమో పొలములో ప్రధాన పనివాని అనుమతి తీసుకుంది. ఇంకో విషయం చూపిస్తాను. 13వ వచనానికి రండి. ఇలా అంటుంది. అందుకు ఆమె, నా ఏలినవాడా, నేను నీ పనికత్తల్లో ఒక దానిని కాకపోయినా నన్ను ఆదరించి నీ దాసురాలకు నా యందు ప్రేమ కలిగి మాట్లాడితేవు గనుక నా ఎడల నీకు కటాక్షము కలగనిమ్మని చెప్పాను. బోయిజు ముందుకు వచ్చి కూడా నీ కటాక్షము నా మీద కలగనిమ్ము, ఈ పనిలో ఎంతో కొంత కూర్చుకుంటానని చెప్పి అమ్మ వింటున్నారు. అక్కడ కూడా అనుమతి తీసుకుంటుంది. ఇవి నాకేమి నేర్పించినాయంటే 2, 7, 13 వచనాల్లో ఇంటి దగ్గరేమో ఏమంటే అత్తమ్మ యొక్క అనుమతి తీసుకొని, పొలంలోనేమో ప్రధాన పనివాని యొక్క అనుమతి తీసుకొని, గట్టు దగ్గరకు వచ్చేసరికి ఆ పొలం యజమాని యొక్క అనుమతి తీసుకొని ఆమె లోబడుతూ ఈ పని చేస్తుంది. ఇది మీకు ఎందుకు చెప్పానంటే దేవుని సంఘములో, దేవుని మందిరములో వాక్య పరిగెల మనం సంపాదించుకుంటున్నప్పుడు లోబడుతూ ఈ పని చెయ్యాలి. ఒక విషయం చెప్పనా, మనం ఎంతగా లోబడతామో లోబడే వాళ్ళట వాక్యం వింటూ గజగజా వణుకుతారట. మనకి 66వ అధ్యాయం యెషయా గ్రంథం 2వ వచనంలో ఉంటుంది, ఎవరు నా మాట విని వణుకొచ్చుండునో. అమ్మ లోబడే వాళ్ళు వణుకుతారు, లోబడని వాళ్ళు తిరగబడుతూ ఉంటారు. నేను ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను, ఈ వాక్యముని సమకూర్చుకునే పని దీన మనసుతో లోబడుతూ మనం నేర్చుకునే ప్రయత్నం చేయాలి.
ఏమంటే లోపడ్డానికి బదులుగా తిరగబడే నైజం, దీన మనసుకు బదులుగా అహంకారం ఉంటే మనం ఏమీ నేర్చుకోవాలి. ఒకవేళ జ్ఞాన సంపద కొరకు ఏమైనా నేర్చుకుంటే నేర్చుకోవచ్చేమో, కానీ వీళ్ళ లోపల క్యారెక్టర్ బిల్డ్ అవ్వదు. నేను చాలామందిని నా కొద్ది సేవా జీవితంలో ఎరుగుదును, వాళ్ళకి చాలా వాక్యం నేర్చుకున్నారు, చాలా వాక్య సంపదలు గడించారు, కానీ లోబడే మనస్తత్వం ఎప్పుడైతే ఎగిరిపోయిందో, తిరుగుబాటు నైజం ఎప్పుడైతే వచ్చిందో, అమ్మ వింటున్నారా, వెంటనే ఏమవుతారో తెలుసా, క్యారెక్టర్ మిస్ అయిపోతారు. మీకు ప్రీచింగ్ స్కిల్స్ వచ్చాయి కానీ క్యారెక్టర్ మిస్ అయిపోయింది. తమ్ముడు జాన్ బాబు గారు, తర్వాత తమ్ముడు థామ్సన్, వీళ్ళంతా వైజాగ్లో మొన్న కాన్ఫరెన్స్లో ఉండడానికి వచ్చారే. ఆ కాన్ఫరెన్స్లో వాక్యం చెప్పి ఆయన దగ్గర నేను బియాండ్ ఇంటర్మీడియట్ గ్రీక్ లాంగ్వేజ్ చదువుకున్నాను అతని దగ్గర 40 రోజులు. 40 రోజులు చదివిన తర్వాత మాకు చాలా వచ్చేసింది అన్నట్టుగా మా నోట్లోంచి జరగపోయినా మా ముఖాలు మాత్రం చాలా నేర్చేసుకున్నాం అన్నట్టు అహంకారం కనపరిచేమేమో. ఆయన అన్నాడు, స్వామి మీరు ఎంత నేర్చుకున్నా మీ టీచర్ కంటే ఎక్కువ నేర్చుకున్నామని అనిపిస్తే ప్రమాదంలో పడతారు. ఒక రహస్యం మీతో చెప్పనా అన్నాడు. చెప్పండి అంటే, మీరు ఎంత నేర్చుకున్నా నాకంటే ఎక్కువ నేర్చుకోలేరు. నాతో నేర్చుకునే స్థాయికి వచ్చేసరికి నేను ప్రభు దగ్గర వెళ్ళిపోతే మీకంటే ఎక్కువ నేర్చుకుని అక్కడ ఉంటానన్నాడు. మీకు అర్థమైందో లేదో? ఏమండి, ఏ శిష్యుడు తన గురువు కంటే చెప్పండి అధికుడు కాదు. యేసుప్రభు చెప్పారు ఆ మాట. ఏ శిష్యుడు తన గురువు కంటే అధికుడు కాదు. కనుక లోబడ్డం, దీన మనసు కలిగి ఉండడం, అది నేర్చుకునేటువంటి వారికి మంచి లక్షణం. ఈ రోజున తిరగబడ్డం, అహంకారం తెచ్చుకోవడం, వినండి ప్రియులారా, మనం ఏదో జ్ఞాన సంపదగా చాలా విషయాలు చదివి నేర్చుకోవచ్చు, కానీ అది మన లోపల శీలోత్పత్తి చెయ్యదు, క్యారెక్టర్ని బిల్డప్ చెయ్యదు. నాకు రూతు ఎంత బాగా నచ్చిందంటే, ఈ అమ్మ ఇంటి దగ్గరేమో ముసల్దాని అనుమతి తీసుకొని, పొలంలోనికి వచ్చేమో ప్రధాన పనివాని యొక్క అనుమతి తీసుకొని, ఆ గట్టు మీద ఉన్న పొలము యజమాని యొక్క అనుమతి తీసుకొని ఈ పనిలో ఉంటాను అని కోరుకుందామే. ఇప్పుడు ఒక విషయం చెప్పాలి మీకు, వినండి ప్రియులారా. ఈ రోజున మన ఇంట్లో లేక మన సమాజంలో మనకంటే వయసులో పెద్ద అయిన వాళ్ళు ఉంటారు. వాళ్ళ అనుమతితో నేర్చుకోవలసిన విషయాలు నేర్చుకుంటున్నామా? అసలు వాళ్ళకు లోపడ్డం వచ్చిందంటారా? చెప్పండి. మీరేమనుకోపోతే మాట చెప్తాను. ఈ రోజున మన కుటుంబాల్లో, మన సమాజంలో, సంఘాల్లో ఉన్న వృద్ధులు ఎవరైనా ఉంటే వాళ్ళు మనకొక రిచెస్ అని అంచనా మనకు వచ్చిందా? వాళ్ళు మనకు స్వాస్థ్యం, వాళ్ళు మనకు ఆస్తి అనుకోవడం మనకి ఏమైనా వచ్చిందా? ఈ రోజున ఆంటీకి ఏం తెలుసులేరా, అంకులకి ఏం తెలుసులేరా, వీళ్ళంతా చేదస్తాం, వీళ్ళంతా పాతకాల మనుషులు, మనమంతా హైటెక్ అనుకుంటారు. మీకు హైటెక్ అయితే వాళ్ళకి ఏదో లోటెక్ ఉంటుంది. ఏమండి, మీరు పెద్ద హైటెక్ అయితే వాళ్ళకి లోటెక్ ఏదో ఉంటుంది, లోటెక్ లేకపోతే నోటెక్ ఉంటుంది. నోటెక్కోలే హైటెక్లా బతుకుతున్నారు ఈ రోజుల్లో, విలువలతో బ్రతుకుతున్నారు పెద్దవాళ్ళు. దేవుని వాక్యం కూడా స్పష్టంగా చెప్తుంది కదా, మీ పెద్దలకు లోబడి ఉండండి అనే మాట. మీ జ్ఞాపకం చేయనా, 1 పేతురు 5:4 పేతురు ఏమన్నాడు? చిన్నపిల్లలారా మీ పెద్దలకు లోబడి ఉండండి అన్నాడు. మరి లోబడ్డం రాకపోతే ఏమి నేర్చుకుంటా? వాక్య సంపద. తర్వాత కొలస్సీ పత్రిక 3:20 చిన్న పిల్లలారా మీరు అన్ని విషయములలో మీ తల్లిదండ్రుల మాట వినండి. ఎవరైతే వయసులోనూ అలాగని వినడం అనుభవంలోనూ కొంత పరిజ్ఞానం గడించి పెద్దవాళ్ళు ఉన్నారో వాళ్ళ అనుమతితో వాళ్ళకు లోబడి బ్రతకడం మనం నేర్చుకోవాలి. అది ఇంటి దగ్గర మీ ఇంటిలో ఉన్నటువంటి పెద్దవాళ్ళ విషయమై నువ్వు కలిగి ఉండవలసిన వైఖరి. సంఘంలోకి వచ్చాం, వాక్య సేవకులు ఉన్నారు, పనివారు ఉన్నారు. ఏమంటే వాళ్ళ అనుమతిని తీసుకునేటట్లుగా వాళ్ళకి లోబడి ఉండే వాక్య సంపదలు మనం నేర్చుకోవాలి. అమ్మా వింటున్నారు, అర్థమవుతుందా? మరి ముఖ్యంగా ప్రభు పాదాల దగ్గరకు వచ్చి మరియా యేసే పాదాల దగ్గర కూర్చొని దీన మనసుతో లోబడుతూ నేర్చుకుంటున్నట్టుగా ప్రభు దగ్గర కూడా మనం నేర్చుకోవాలి. మెట్టుగా మనకు ఉండవలసింది ఏంటనంటే, అమ్మా అర్థమవుతుందా? సబ్మిట్ అవుతూ, లొంగిపోతూ, దీన మనసుతో ఈ వాక్య సంపదలు కూర్చుకునే పనిలో మనం ఉండాలి. రూతు కదా అబ్బిందన్నమాట. అందుకే ముందు చెప్పాను, స్క్రిప్చరల్ వర్క్ చేసింది, ఏవండి సబ్మిటింగ్ వర్క్ చేసింది, లోబడుతూ ఆమె పని చేసింది. 2 చెప్పాను. 3వ విషయం చెప్తాను వినండి ప్రియుల. 3వ పని ఏంటంటే సెన్సిబుల్ వర్క్, అంటే తెలివితేటలతో చేస్తుంది ఈ పని. ఏమిటో ఆమెకున్న తెలివితేటలు అని అంటే, ఈ వచనం చదవండి. ఆమె వివేకం, ఆమె తెలివితేటలు మనకు తెలుస్తాయి. సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో, సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో
చదువుతున్నాను చూడండి మిత్రులారా, ఇలా రాసి ఉంది 27వ వచనం. ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టను, పని చెయ్యకుండా ఆమె, చెప్పండి, ఏం చేయదు? భోజనం చేయదు. ఆమె భోజనం చెయ్యాలంటే దానికి ముందు ఆమె పని చెయ్యాలి. ఆమె భోజనం చెయ్యాలంటే దానికి ముందు పని చెయ్యాలి. ఆమె పని చేయకుండా భోజనం చేయదు. ఇప్పుడు తన కడుపు నిండాలి, ఇప్పుడు నయోమి కడుపు నిండాలి. ఎట్లా వస్తుంది పోషణ? ఎవరో పెడతారని ఎదురు చూడడం లేదు. అమ్మ వింటున్నారా? ఎవరో ఒక ముద్ద పడేస్తారని ఎదురు చూడడం. నేను కష్టపడాలి. ఆమె ఎట్లన్నా ముసలిది, ఆమె పని చేయలేదు, నేను పని చెయ్యాలి అనుకుని ఆమె తన వివేకాన్ని, తెలివితేటలను వాడి పని వెతుక్కుంటూ పనిలో పడింది. ఆమె పని వెతుక్కుంటూ పనిలో పడడానికి ఇష్టపడింది. ఈ రోజున అదే విషయం మీతో జ్ఞాపకం చేస్తాను. దేవుని మందిరంలో దేవుని వాక్య సంపదలు కూర్చుకోవడంలో తెలివితో, వివేకంతో వినండి ప్రియుల, పని చేయడానికి మనం ఇష్టపడాలి. సుకుమారం అయిపోకూడదు, సోమరోలం అయిపోకూడదు, పని చేయడానికి ఇష్టపడాలి. ఇక్కడ రూతు పని చేయడానికి ఇష్టపడిందండి. తన అత్తమ్మ యొక్క పొట్ట నిండడానికి, తన పొట్ట నిండడానికి కష్టపడడానికి ఆమె ఇష్టపడడంలో ఆమె ఊరకనే తమ పొట్టలు నింపబడవనుకుని కష్టపడడానికి ఇష్టపడింది. అలాగనే వాక్య సంపదలు మన జీవితంలో రావాలంటే కష్టపడడానికి ఇష్టపడాలి. మీకు ఇదివరకు చెప్పానేమో, నా జ్ఞాపకం వస్తుంది, చెప్పానేమో అనుకుంటున్నాను. చెప్పకపోతే మరోసారి వినండి. నేను సేవకు వచ్చిన తర్వాత మొట్టమొదట వీరఘట్టం అనే ఊళ్ళో ట్రైబల్ విలేజ్లో సేవకు వచ్చాడు. పాపం సేవకు వచ్చాక ఆ కొండ ప్రాంతాల్లో తన భార్య బిడ్డను కోల్పోయి ముసలివాడై ఒక్కడే, ఆయనకి ఎవరూ లేరు. ఏదో అలా సువార్త చెప్పడానికి వెళ్తాడు. ఎవరైనా ఏదైనా ఇస్తే అవి కొనుక్కొని, బియ్యం కొనుక్కొని గంజి కాసుకొని తింటాడు. చాలా మంచి సేవకుడే కానీ అతను వృద్ధాప్యంలో ఎవరూ లేనివాడైపోయాడు. ఆయన అంటే చాలా గౌరవం మా ప్రాంతంలో చాలామందికి. సరే, నేను సేవకు వచ్చాక ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత, బాబు ఏంటి చాలా సంతోషం, ఇట్లా వచ్చావు, మంచిది నాయన రా అన్నాడు. వచ్చిన తర్వాత ఏంటి ఇలా వచ్చామంటే, లేదంకుల్ ఊరికే ఫెలోషిప్ చేసి వెళ్దామని ఒకరోజు సమయం తీసుకొని వచ్చానన్నాను. మంచిది, నువ్వేమి ఇష్టపడతావు తినడానికి చెప్పి వండుతానన్నాడు. మీరు వండేదంటే నేనే వండుతానులే అని నేనే వంట మొదలుపెట్టా. ముసలాయంతో ఏం వండించుకుంటాం, నేను చాలా బాగా వండుతాను తెలుసా. కొప్పదీసి నాతో వంట చేయించేయకండి. వెజిటేరియన్ వండితే అదిరిపోయేలా వండుతా, నాన్ వెజిటేరియన్ వంట బాగా రాదు, కానీ వెజిటేరియన్ మాత్రం చాలా బాగా వండుకుంటాను. సరే, మొత్తాన్ని అంకుల్ ఏదో చెప్పాడు, ఇద్దరికి వంట చేశాను. తిన్న తర్వాత ఏంటి నాన్న ఇలా వచ్చావనంటే, అంకుల్ ఉద్యోగం వదిలిపెట్టేశానండి, సేవకు వచ్చేసాను, ఏదో 2 విషయాలు మీతో విని ప్రార్థన చేయించుకొని వెళదామని వచ్చానంటే, చాలా మంచిది నాయన, నువ్వు సేవకు రావాలని ప్రార్థన చేస్తున్నా. ఈ హైందవులతో మాట్లాడాలంటే మన క్రైస్తవులు కొంచెం భయపడిపోతుంటారు, నువ్వేమో కొంచెం బ్రతికించన్న సువార్త చెప్తావు ధైర్యంగా, ఆ విషయం, ఆ వరం నీకుందని ఎరుగుదును, నువ్వు ఎప్పుడొస్తావా సేవకు అనుకున్నాను. చాలా సంతోషం బాబు నువ్వు సేవకు రావడం అని. ఏదో 2 మాటలు చెప్పమన్నావు కదా, 2 మాటలు చెప్తాను, గుర్తుపెట్టుకొని చచ్చే వరకు అన్నాడు. చెప్పండి అంకుల్ అన్నాను. ఆయన అన్నాడు మొదటి మాట, ఒరే నాయన, ఎవడైనా నేను పిలిచి కోడి కోసి నీకు భోజనం పెట్టాడంటే ఆడే రేపు నీ పేక్కొస్తాడని తెలుసుకోరా అన్నాడు. అదేంటి అంకుల్ ఆతిథ్యం ఇచ్చే తప్పంటావంటే, వాళ్ళది తప్పు కాదు బాబు, నేను ప్రేమించే కోడి కోసి భోజనం పెట్టారు, కానీ వాళ్ళు ప్రేమతో పెట్టారని ఊరికే ముద్ద మీద ముద్ద ముద్దల ముఠా కూరలో మింగామనుకో, అది చూసిన వాళ్ళైనా పొరుగులైనా ఈ సేవకుడు బాగా తిండిపోతానంటారు. కనుక ఎవరైనా కోడి కోసి భోజనం పెడితే ఊరికే తిండి కక్కుర్తి పడద్దు, ఇక్కడ కత్తి పెట్టుకొని తినరా అన్నాడు. బాగుంది ఈ సలహా, ఇప్పటికే పాటిస్తున్నా. అందుకనే రుచికరమైన భోజనాలు ఎంత ముందు పెట్టినా ఎక్కువ తినిపించేద్దాం అనుకుంటే మీరు సచ్చినట్టే. ఎట్లోకట్లా అదన్నీ వదులుకుందామని నాకుంటుంది, మీరేమో మా మీద ప్రేమ పెరిగి ఎట్లోలాగా తినిపించేద్దామని మీకుంటుంది. కానీ వినండి, జ్ఞాపకం వస్తూ ఉంటుంది, ఊరికే తినేయద్దు జాగ్రత్త అన్నాడు. సరే, అది కొంచెం ప్రాక్టికల్ విషయం. కానీ రెండో విషయం చెప్పాడండి, మంచి సలహా. నువ్వు వాక్యం చెప్పే సేవకు వచ్చావు కాబట్టి కష్టపడి వాక్యం ఎలా సమకూర్చుకోవాలి చెప్తాను వినన్నాడు. ఏమన్నాడనంటే, బైబిల్లో ఉన్న వాక్యపు గింజలు తీసి నీ హృదయం అనే కుండలో పోసుకొని, మోకాలనే పొయ్యి మీద కుండబెట్టి, పరిశుద్ధాత్మని వేడనే కట్టెలు వేడిదని తగిలించి, దేవుడు నీకు ఇచ్చిన అనుభవాలను గరిటితో కలిపి కొంచెం వండి వడ్డించరా బాబు, కొంచెం బాగుంటారు మనుషులు అన్నాడు. నీకు అర్థమైందని చెప్పే మాట. ఇందులో గింజలాన్ని ఎక్కడ పోయాలంట? హృదయం అనే కుండలో పోయాలి. ఈ కుండ ఎక్కడ పెట్టాలంట?
మోకాలనే పొయ్యి మీద పెట్టాలంట. దానికి ఏం పెట్టాలంట? వేడి, పరిశుద్ధాత్మని వేడనే కట్టెలు వేడి తగిలించాలట. తర్వాత ఏ గరిటతో కలపాలంట? దేవుడిచ్చిన అనుభవాలను గరిటతో కలిపి కొంచెం వడ్డించరా బాబు, కొంచెం సంఘాలు బాగుపడతాయి అన్నాడు. ముసలోడు ప్రభు దగ్గర వెళ్ళిపోయి దాదాపు 20 సంవత్సరాలు దాటిపోయింది, కానీ ఆయన చెప్పిన మాటల జ్ఞాపకం ఉన్నాయి. అది నాకేమి నేర్పించిందంటే, వాక్యపు సంపదలు కూర్చుకొని మన ఆధ్యాత్మిక పోషణ కొరకు కష్టపడాలి. సాధారణ విశ్వాసులైన సేవకులమైన వాక్యపు పరిగెలు మన జీవితంలో కూర్చుకోవడానికి, దానితో మన ఆధ్యాత్మికంగా పోషించబడడానికి దాన్ని మనం కూర్చుకోవాలి. అర్థమవుతుంది నేను చెప్పే మాట? దాని కొరకు చాలా కష్టపడాలి. ఏమి కష్టపడం? వాక్యాలన్నీ దేవుడి పైనేమో పైన కప్పు ఉంటుంది, కప్పు లూజ్ చేసి లోపల పోస్తాడు అనుకుంటే లోపల పోయాడు ఆయన. కొంతమంది అలాగనుకుంటే ఇలా నిలబడితే అలా వచ్చేస్తుంటాయట, ఆయన పోసేస్తుంటాడు, ఇట్లా వచ్చేస్తాయి అనుకుంటారు. అట్లా పోయాడు దేవుడు. మన వాక్యమును కూర్చుకోవడానికి కష్టపడాలి. కష్టపడకుండా ఇది జరిగే పని కాదు. ఊరకనే వాక్య సంపదలు, ఈ పరిగెలు మన జీవితంలో మన పోషణ కొరకు రావు అనే విషయం అర్థం చేసుకో. నేను చెప్పాను ఇప్పుడు మీకు, ఇది స్క్రిప్చరల్ టాస్క్. తర్వాత రెండో విషయం సబ్మిటింగ్ టాస్క్. మూడోది ఏం చెప్పాను? సెన్సిబుల్ టాస్క్. నాలుగో విషయం చెప్తాను వినండి. నాలుగో విషయం ఏంటంటే, ఇది సెల్ఫ్లెస్ టాస్క్, నిస్వార్థంగా చేయాల్సిన పని. ఇప్పుడు రూతు ఆ పరిగెను ఏరుకోవడానికి పోతున్నది తన కొరకేనా? కాదు. ఇంట్లో ముసలామె ఉంది. ఇవ్వండి నా కొరకై అనుకుని ఉంటే అక్కడే దుల్లగొట్టుకొని అవి కొంచెం పేలాలు చేసుకుని అక్కడే తిని ఉండేది ఆమె. కానీ అవన్నీ తీసుకుని వచ్చి అత్తమ పోషణ కష్టపడుతుందనంటే, ఏమండి ఆమె దగ్గర ఉన్నది నిస్వార్థమైన పనికి తను అప్పగించుకుంది. ఎందుకో ఈ ఐడియా ఊరికే మన మధ్య రిపీట్ అవుతుంది. స్వార్థానికి మనం చచ్చి నిస్వార్థంగా బ్రతకడం నేర్చుకోవాలి. ఏదైనా వాక్య సంపద మనకు దొరికితే అది మన కొరకే కాదు, మనతో ఉన్నవారికి కూడా పంచివ్వాలి అనే మనసు మనకు ఉండాలి. రూతు కదే సంపాదించినటువంటి పరిగెలు అవి తన కొరకే కాదు, ఇంట్లో ఉన్న ముసలిది ఆమె కొరకు కూడా అవి తీసుకుని వెళ్ళాలి అని ఉంది. కనుక వాక్య సంపద ఏదైనా దొరికితే అది వినండి, నీ కుటుంబ సభ్యుల్లో దానికి దూరంగా ఉన్న వాళ్ళ కొరకు ఎంతైనా కొంత చెప్పే మనసు నీకు ఉండాలి. కొంతమంది ఎట్లుంటారో తెలుసండి, ఎక్కడ మీటింగ్ అయినా వీళ్ళు పోతుంటారు, ముఖ్యంగా మగాళ్ళు పోతుంటారు. ఆడవాళ్ళు అన్ని చోట్ల తిరగలేరు కదా. ఎక్కడికి వెళ్ళి వచ్చి విన్న తర్వాత, నేర్చుకున్న తర్వాత ఇంటికి వచ్చి భార్యకి ఏమని చెప్తారంటే చెప్పడం. మా వైపు పాడు సామెత ఉంటుందిలేండి. ఏమా చెప్పంటారా పాడు సామెత ఏంటో? ఏమా వింటున్నారా? కడుపు నిండిన అమ్మకట మొగుడాకలు తెలియలేదట. ఇప్పుడు రివర్సలో చెప్తాను. ఇతగాడు కడుపు బాగా నింపుకున్నాడు, ఆధ్యాత్మిక పొట్ట నింపుకున్నాడు, వాక్య సంపదలు భుజించాడు, భార్యను పశువులతోనే ముంచాడేంటి? జీవమనే కృపావరములో ఆమె నీతో పాటు సమాన వారసురాలనే విషయం ఎరిగి నువ్వు ఆధ్యాత్మికంగా పోషించబడుతున్న విషయాలు ఆమెకు అవకాశం లేదు కనుక ఇంటికి వచ్చి మాట్లాడేవా? ఇవంత స్పిరిచువల్ కాదండి అన్నాడు ఒక ఆయన. ఆమె కాదు సరేలే, మరి నువ్వేం చేస్తున్నావు? మరి ఆ దిశగా కొంచెం ప్రయత్నం తర్వాత దేవుడు కనికరిస్తాడు. ఆమెకేదో చెప్పే ప్రయత్నం చేసావంటే చెప్పలేదట. కొంతమంది సహోదరులకు దేవుని చిత్తాలు ప్రార్థనలో వాక్యంలో అర్థమైన భర్తకు చెప్పరీలు. రెబకా లాంటి వాళ్ళు ఉంటారుగా. రెబకా చెప్పాడా ప్రభు, అమ్మా నీ కడుపులో 2 జనపదాలకు మూల పురుషులు ఉన్నారు, పెద్దాడు చిన్నాడికి ఏమవుతాడు? దాసుడు అవుతాడని రెబకాకు చెప్పాడు. ఈవిడ ఇస్సాకు చెప్పిందా? మాట్లాడడం ఈవిడ చెప్పదు. చెప్పుంటే ఏశావును ఆశీర్వదించడానికి ఆయన ఎందుకు త్వరపడతాడు? ఈవిడేం మాట్లాడదు, వినింది మాట్లాడదు. కొన్నిసార్లు చాలామంది కుటుంబాలలో మన సంఘాలలో ఎలాంటి వాళ్ళు కనబడతారంటే, వీళ్ళు వాక్య సంపద సంపాదించుకొని దేవుని చిత్తవంతులో తెలుసుకొని అన్నీ వాళ్ళ దగ్గరే ఉంచుకుంటారు, కానీ షేర్ చేయరు, పంచుకోరు, ఇతరులతో దాన్ని పంచుకోరు. ఉదయాన్నే మనం ఉదయకాల ధ్యానం చేసాం. ప్రతిరోజు కాకపోవచ్చు, అప్పుడప్పుడైనా దేవుడు సూటిగా నీతో మాట్లాడుతున్నట్టు అనిపిస్తున్నప్పుడు నీ జీవిత భాగస్వామితో నీ కుటుంబ సభ్యులతో పంచుకునే ప్రయత్నం ఏమైనా చేస్తామా? చెయ్యం. అంటే నువ్వు ఎంత స్వార్థంతో ఉన్నావు? నీ ఆధ్యాత్మిక పోషణ నీదేనా? మరి నీ చుట్టూన్న వారిని ఆధ్యాత్మిక బీదరికములోనే ఇవ్వండి, ఆధ్యాత్మిక వినండి ఆకలితోనే వాళ్ళు విడిచిపెడతామా? వాళ్ళకి ఏదైనా చెప్పాలిగా. నాకు రూత్ ఎందుకు నచ్చింది అంటే ఆమె నిస్వార్థంగా ఈ పనికి పూనుకుంది.
ఎన్ని చెప్పాను ఇప్పుడు మీకు? 4 విషయాలు చెప్పాను. 5వ విషయం చెప్తాను వినండి. ఈ పనిలో చాలా సీరియస్గానే ఉంది. ఇది సీరియస్ టాస్క్. చాలా తీవ్రంగానే ఈ పనిని ఎంచుకుంది కాబట్టి చూడండి 7వ వచనం చదువుతాను. ఈ ప్రధాన పనివాడు ఏమంటున్నాడో 7వ వచనం, 2వ వచనం, 7వ వచనం. ఆమె నేను కొయ్యవారి వెనుకకు పనుల మధ్యన ఏరుకొని కూర్చుకున్నటకు దయచేసి నాకు సెలవిమ్మని అడిగాను. ఆమె వచ్చి చెప్పండి ఇప్పుడు, ఉదయం మొదలుకొని ఇది వరకు ఏరుకొనెను, కొంతసేపు మాత్రం ఆమె ఇంట కూర్చుండినదని వాడు చెప్పాను. ఉదయం మొదలుకొని ఆ పని చేస్తుందట. రెస్ట్ తీసుకోవడం కొంచెం సేపే రెస్ట్ తీసుకుంటుందట. అందుకే ఇది సీరియస్ టాస్క్ అన్నాను. ఇది తీవ్రంగా పనిచేసే పని. నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, నీకు దొరుకుతున్నప్పుడే కూర్చుకోవాలి. ఏమంటే దొరకనప్పుడు నువ్వు ఏరుకుంటే నీకు వచ్చేది ఏమీ ఉండదు అక్కడ. అవి దొరుకుతున్నప్పుడే కూర్చుకోవాలి కనుక ఉదయం మొదలుకొని ఆ పని మీదనే ఉంది. ఇలా మీతో చెప్పనివ్వండి, ఆమె అలా ఆ పనిలో ఉంటే దేవుని వాక్య సంపదలు నీ ఆధ్యాత్మిక పోషణ కొరకు కూర్చుకునే విషయంలో దొరికినప్పుడే కూర్చుకుంటున్నామా చెప్పండి? దేవుని సేవకులు నియామ కూడికలు ఉంటాయి. బైబిల్ స్టడీ, లేకపోతే ఫాస్టింగ్ ప్రేయర్, లేకపోతే చర్చ్ వర్షిప్, లేదా ఒక కాటేజ్ ప్రేయర్. అక్కడ దేవుని వాక్యం ఏదో దొరుకుతుంది. ఏమంటే దాన్ని నెగ్లెక్ట్ చేసుకుంటూ పోతుంటే ఏమి కూర్చుకుంటామని చెప్పండి? అమ్మ వింటున్నారా? ఆది అపోస్తులు ఆది సంఘంలో ఇలా ఉన్నారని మన బైబిల్లో చదువుతాం. అపోస్తుల కార్యం 2:42లో ఎట్లున్నారంటే వాళ్ళు అపోస్తుల బోధ యందును, ఆ తర్వాత ఏంటమ్మా సావాసమందును, తర్వాత ఏంటట రొట్టె విరుచుట యందును, తర్వాత ప్రార్థన చేయటం ఎడతెగక ఉన్నారంట. వాళ్ళు ఎట్లున్నారు? ఎడతెగక ఉన్నారు. అపోస్తుల బోధ ఎంత దొరికితే అంత కూర్చుకోవడానికి ఇష్టపడతారు, ఎంత దొరికితే అంత నేర్చుకోవడానికి ఇష్టపడ్డారు. ఈ రోజున మనకు స్టైల్ ఎక్కువైపోయింది. ఏమనుకోకండి, ఎంత స్టైల్ అంటే వారంలో ఇన్ని కూడికలకు వెళ్ళడం ఎందుకండి, ఇన్ని ప్రసంగాలు విన్నవి ఎందుకండి అని ఒక చవకబారు మనస్తత్వం ఈరోజు మనకు వచ్చింది. ఇది మేము బాగా అర్థమయ్యేలా చెప్తాను వినండి. మీరు రోజుకి ఎన్ని పూటలు తింటారు? పర్లేదు చెప్పండి, ఏమనుకోను. అమ్మ రోజుకి ఎన్ని పూటలు తింటారు? 3 పూటలు తింటారు. మీ భోజన విధానం మీ దగ్గర పెట్టండి. శ్రీకాకుళం జిల్లాలో, మా జిల్లాలో మనుషులు ఇప్పుడు కొంచెం పోయింది అలవాటు, కానీ ఒక 2 దశాబ్దాల కింద వరకు చూస్తే, అంటే 20 సంవత్సరాల కింద వరకు చూస్తే రోజుకి ఎన్ని పూటలు తింటారు అంటే 5 పూటలు తింటారు. 5 సార్లు 5 సార్లు భోజనానికి 5 పేర్లు ఉన్నాయి. చెప్పంటారా? ఉదయాన్నే లేచి 8 గంటల్లోపు తినేస్తారు. దాన్ని ఏమన్నారంటే చల్దన్నం అన్నారు. అదే మీరేమో మీ స్టైల్ భాషలో చెప్పండి బ్రేక్ఫాస్ట్. ఇంగ్లీష్లో తగలడ్డారుగా, పన్నెండు మీ భాష మీదే. ఉదయమేమో చల్దన్నం అయిపోయింది. మళ్ళీ 11 గంటలు అయ్యేసరికి మరొకసారి వారు కొంచెం గింజన్నం తినేవాళ్ళు. దాన్ని మారుగెంజి అనేవాళ్ళు. మారుగెంజి 2. తర్వాత మళ్ళీ 1 గంట 2 గంటల మధ్యలో మరోసారి భోజనం చేసేవాళ్ళు. దాన్ని ఏమన్నారంటే పకాలి అన్నారు. ఎన్ని భోజనాలు వచ్చాయి? 3 వచ్చినాయి. మళ్ళీ సాయంత్రం మళ్ళీ 4 గంటల నుంచి 6 గంటల మధ్యలో మరోసారి ఏదో తినేవాళ్ళు. దాన్ని ఏమన్నారంటే అలబొద్దు అన్నారు. అలబొద్దు. ఎన్ని వచ్చాయి భోజనాలు? 4 వచ్చాయి. మళ్ళీ సాయంత్రం 7 నుంచి 8 లోపు ఏమంటే చివరి భోజనం చేసేవాళ్ళు. దాన్ని ఏమంటే భోజనం అనేవాళ్ళు. ఈ 4 భోజనం కింద రావు. చల్దన్నం, మారుగెంచి, పకాలి, అలబొద్దు 4 భోజనాలు అయిపోయినాయి. చివరి భోజనం చేసి పడుకుంటే దాన్ని మాత్రం భోజనం అంటారు. ఈ 5 సార్లు భోజనం చేసినటువంటి 20 సంవత్సరాల కిందట మనుషులు ఇట్లా ఉంటారు, ఉక్కు మనుషుల్లాగా. ఏ పనికి వెళ్ళినా చాలా బలంగా ఉంటారు. ఈ మధ్యకాలంలో మాకు వచ్చిన భోజన విధానం ఏంటనంటే 2 ఇడ్లీలు వేసి 1 ఇడ్లీ వేసుకోమంటే చాలు, 1 తీసేయండి, 3 ఇడ్లీలకే తీసేయమంటున్నా. ఏమండి? తర్వాత ఏమో అది కూడా అయ్యాక మధ్యలో ఏదో తాగుతావో డ్రింక్, తర్వాత మధ్యాహ్నం భోజనం చేసినప్పుడు కొంచెం పెట్టండి అంటున్నాం. అందుకనే వినండి, 1 గంట నడవాలంటే అలసట, ఒక చిన్న పని చేయాలంటే బలహీనత. వినండి, మా ముసలోడు కాయనుండే, అంటే మా అమ్మగారి 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 నాన్నగారు, ఆ ముసలోడు నేను చూసా. నిజమండి, చచ్చే వరకు ఎట్లుండేవాడు, ఇలా కర్ర పట్టుకున్నాడంటే ఎవడైనా హళ్ళిపోవలసిందే. మా ముసలోడి దగ్గర చచ్చే వరకు భలే బలంగా ఉన్నాడండి. అసలు మనిషి ఇట్లా ఉండేవాడు అన్నమాట. అంత పొడుగుంటాడు. అతను చూస్తేనే ఎవరికైనా భయం.
మళ్ళీ పరిగెత్తేవాడు కూడా, అతను పరిగెత్తను నేను చూసాను ముసలోడు. ఆయన ఒరే మేము రాళ్ళు తిని అరిగించుకుంటున్నావురా, ఒక పూరి తినలేనంటావు ఏంటనేవాడు చిన్నప్పుడు నన్ను. ఒక పూరి మొక్క తినలేనంటావు ఏంటనేవాడు. దొరికినప్పుడంతా వారు తిన్నారు. వింటున్నారా? వారు ఎంతో బలంగా ఉన్నారు. ఏమండి ఈ రోజున స్టైల్ కొడుతున్నాం, అందుకే మనం ఇట్లా బలహీనంగా ఉన్నాం. ఎక్కడో విషయం చెప్తాను. ఆది అపోస్తుల కాలంలో సంఘ విశ్వాసులంతా కూడా దొరికిన కొద్దీ వాక్య భోజనం చేశారు. అందుకనే ప్రభుత్వం వైపు నుంచి శ్రమలు వచ్చినా, ఇటు యోధా మతం నుంచి శ్రమలు వచ్చినా, ఇటు రిలీజియస్ పర్సిక్యూషన్, ఇటు పొలిటికల్ పర్సిక్యూషన్, ఎన్ని హింసలు వచ్చినా కానీ నిబ్బరంగానే దేవుని కొరకున్నారు. ఈరోజు చిన్నది వచ్చిందో లేదో రాయ్ వాట్సాప్లో, ఎవడో నన్ను తిట్టాడు ప్లీజ్ ప్రే ఫర్ మీ. ఎవడో వీధిలో వాడు యేసుని నమ్మేమని చిన్న ఇన్సల్ట్ చేశాడంట, దానికి వాట్సాప్లో మెసేజ్ పెట్టి వైరల్ చేస్తున్నారు మన వాళ్ళు. ఏమంటే రోమీలు పెట్టినంత కష్టమేమి రాలేదుగా, జుడియాజర్స్ యోధా మతనిష్ట కలిగిన వారు పెట్టిన శ్రమలేమి రాలేదుగా. కానీ ఓ చిన్న మెసేజ్లు పెట్టి వాట్సాప్లో ఎక్కి కూర్చుంటున్నారంటే మన వాళ్ళంటే, అమ్మ వింటున్నారా, వీళ్ళకి సరైనటువంటి దొరికినప్పుడంతా కూర్చుకొని కష్టపడి సేకరించుకునే మనస్తత్వమే అబ్బలేదు. రుమేనియా దేశం బాగా వినండి. రుమేనియా దేశం కమ్యూనిస్ట్ దేశం కాకమునుపు వాళ్ళు సీక్రెట్ చర్చ్లో ఒక దగ్గర కూర్చొని వాళ్ళు ఆరాధించుకుంటున్నప్పుడు గాడ్ సర్వెంట్ అంటున్నాడట, మన రుమేనియా దేశం ఇది కమ్యూనిస్ట్ దేశం అయిపోయే ప్రమాదంలోకి వచ్చింది, ఇక మన బైబిల్ ఉండదు, తర్వాత వాక్యాలు ఉండవు, మన జైలు పాలు అయిపోతాము అని ఏడుస్తున్నట్ట సేవకుడు చెబుతూనే. ఏడుస్తూ ఉంటే ఒక చిన్న పాప నిలబడి అంటుందట, అంకుల్ అంత పాస్టర్ అంకుల్ అంత ఏడుస్తారు ఎందుకు? వాళ్ళు జైల్లో పెడితే పెట్టనివ్వండి, మనకు బైబిల్ లేకుండా చేస్తే చేసుకోమనండి, మనం అందరం కలిసి ఒక పని చేద్దాం, ఇంతమంది ఉన్నాం కదా, నేను పుస్తకం కంఠస్థం చేస్తా, మీరు పుస్తకం కంఠస్థం చేయండి. అంటే ఒక పుస్తకం కంఠస్థం చేస్తుంది, ఆయన ఒక పుస్తకం కంఠస్థం చేస్తాడు. మనమందరం జైల్లో ఉంటే చేతిలో బైబిల్ ఉండకపోతే లేదు, కానీ మన హృదయాల్లో బైబిల్ ఉంటుంది కనుక మాట్లాడుకోవచ్చుగా మన వాక్యాన్ని. కానీ భయపడిపోవడం ఎందుకు అనిందట చిన్న పాప. ఈ రోజున వినండి ప్రియులారా, కష్టపడి దేవుని వాక్యాన్ని సేకరించుకోవడానికి ఎడతెగక మనం వినండి వాక్య విషయాలు నేర్చుకోవడానికి తపన లేని కాలంలో బతుకుతున్నాం. రూత్ అంటుంది, ఉదయం మొదలుకొని నేను ఎవరి మధ్యాహ్నం వరకు ఏరుకునే కూర్చున్నాను, ఏదో కొంచెం సేపే విశ్రాంతి తీసుకున్నాను, కానీ ఏరుకోవడానికి ఎక్కువ సమయం నేను ఖర్చు పెట్టాను. ఇప్పుడు చెప్పండి, వాక్య సంపదలు ఏరుకోవడానికి, ఈ వాక్య పరిగణ ఏరుకోవడానికి నీకున్న కష్టం ఎంత? అసలు దినములో దేవుడు నీకు ఇచ్చిన ఇవ్వండి ఇన్ని గంటలలో దేవుని వాక్య సంపదను కూర్చుకోవడానికి నువ్వు వెచ్చించిన సమయం ఎంత? ఇది ఆలోచిస్తున్నప్పుడు రూతు దగ్గర మనం కొంచెం తలవంచుకుని సిగ్గుపడవలసిన పరిస్థితిలోనే మనం ఉన్నామనిపిస్తుంది. చెప్పండి, మొదటిదేమో ఇది లేఖనానుసారమైన పని, రెండవదేమో లోబడుతూ చేయాల్సిన పని, మూడవదేమో చెప్పండి తెలివితో చేయాల్సిన పని, నాలుగోదేమో నిస్వార్థంగా చేయాల్సిన పని, ఐదోదేమో తీవ్రతతో చేయాల్సిన పని. పరిగ ఏరుకునే ఈ పని 5 రకాలుగా ఆమె పనిచేసింది. అది ఎంత నిజమో దేవుని సంగమని ఈ పొలములో దేవుని కోసేటువంటి సేవకులు నిలబడి దేవుని వాక్యపు పనుల కోస్తూ ఉంటుండగా కింద పడిపోయిన పరిగెలు ఏరుకునే విషయంలో నువ్వు లేఖనానుసారమైన పని చెయ్యాలి అమ్మా. చెప్పండి, తర్వాత లోబడుతూనే కూర్చుకోవాలి. చెప్పండి, అలాగనే తెలివితో దీన్ని కష్టపడి కూర్చుకోవాలి. తర్వాత నిస్వార్థంగా నీ కొరకే కాకుండా మరొకరి కొరకు అన్నట్టుగా కూర్చుకోవాలి. తర్వాత కష్టపడుతూ దీన్ని కూర్చుకునే పని మనం చేస్తే రూతు ఎలాగైతే పరిగెనేరుకుంటుందో అలాగనే దేవుని పొలములో దేవుని సంఘములో పరిగెనేరుకునే మనుషులం అవుతాం. ఇంత మట్టుకు చాలు, ఇంకెక్కువ చెప్పలేను. రెండో సంగతి చెప్తాను విను. రెండో సంగతి ఏంటనంటే ఏమండి, గైడింగ్ గాడ్. గ్లీనింగ్ రూత్ అయిపోయింది, గైడింగ్ గాడ్ నడిపించే దేవుడు. అమ్మ బాగా వినండి, ఇప్పుడు ఆమె అత్తమ్మ యొక్క అనుమతి తీసుకొని ఆమె నేరుగా వచ్చి రైట్ ప్లేస్గా వచ్చింది, రైట్ పర్సన్ ముందుకే వచ్చిందని చెప్పాను. ఆమె యాక్సిడెంటల్గానే వచ్చింది, కానీ దేవుడు తన ప్రణాళికలోనే అక్కడగా తెచ్చాడు. అవునా కాదా చెప్పండి? ఆమెమో ఏమంటే అక్కడైనా బోర్డు ఉందా, ఎలిమెలకు కుటుంబ సభ్యుడు అయిన బోయేజు, ఇతనే నీ కుటుంబాన్ని విమోచించడానికి పనికొచ్చేవాడు, నీకు విమోచకుడు ఉండడానికి పనికొస్తాడు, కాబట్టి పొలంలో అడుగు పెట్టమని నేను పెద్ద ఎవడ సైన్ బోర్డు ఏమైనా పెట్టారా? ఆమె అలాగే నడిచి వచ్చింది. ఏమంటే నేరుగా సరైన స్థలానికే సరైన వ్యక్తి దగ్గరికి ఆమె రావటం
భలే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇది ఏమిటి ఆశ్చర్యం అని అంటే, ఒక విషయం జ్ఞాపకం పెట్టుకోండి. రోమాపత్రిక 8:28 ఇలా ఉంటుంది. దేవుడు తను ప్రేమించు వారి కొరకు, అమ్మ చెప్పండి, తను ప్రేమించు వారి కొరకు తన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకే సమస్తము సమకూడి జరుగుతాయి. సమస్తమును సమకూడి జరుగుతావు. దైవజనుడు అన్నాడు, క్రైస్తవులందరూ మీ కేర్ ఆఫ్ అడ్రస్ ఏంటి అని అంటే రోమా 8:28 పెట్టుకోండి. మీ కేర్ ఆఫ్ అడ్రస్, మీ కేర్ ఆఫ్ అడ్రస్ ఏంటంటే రోమన్స్ 8:28 అని చెప్పుకోగలగండి. దేవుడు తను ప్రేమిస్తున్నాను గనక, ఆయన సంకల్పం చొప్పున పిలువబడ్డాను గనక మేలు కలుగుటగా సమస్తము దేవుడు నరిగించేవాడు అనే విషయం ఎరిగి బతకండి. మీరు ఏదన్నా మీ జీవితంలో సంభవించనివ్వండి, ఆయన మీ మేలు కొరకే ఉద్దేశం. దీనికి ఇంకో వచనం కలపండి. ఇర్మియా గ్రంథం 29:11 అక్కడ ఏముంటుందో తెలుసా? రాగల దినములలో దేవుడు మీ కొరకు ఉద్దేశించిన సంగతులు అవి సమాధానకరమైనవే కానీ అవి హానికరమైనవి కావు. ఇది ప్రాక్టికల్ అనుభవంలో తెచ్చుకున్న యోసేపు జీవితంలో నుంచి వచ్చిన జ్ఞాపకం చేసుకోండి. ఆదికాండం 50:20 ఉంటుంది. అక్కడ యోసేపు అంటాడు, అన్నయ్యలు మీరు కీడు చేయ తలపెట్టారు కానీ దేవుడు దాన్ని మేలు కొరకే మార్చాడు. మీరు కీడు చేద్దామని చేశారు, అది దేవుడు మేలుకే చేశాడు. అందుకని ప్రపంచంలో అనేకుల ఆకలి తీర్చడానికి నన్ను పోషకునిగా దేవుడు నన్ను నిలబెట్టాడు. మనందరి జీవితంలో కొన్నిసార్లు అకస్మాత్తుగా యాక్సిడెంటల్గా కొన్ని పరిస్థితుల్లో మనం వెళ్ళొచ్చు, కానీ దాని వెనకాల గాడ్స్ సావరెన్ ప్లాన్ ఒకటి ఉంటుంది. దేవుని సార్వభౌమాధికార ప్రణాళికలోనికి దేవుడిని తీసుకొచ్చే మంచి దేవుడు ఆయన. అది నీకు అర్థం కాకపోతే, అమ్మ వింటున్నారా, ఎక్కడికి నడిపించబడతావో నీకు తెలియదు. నేను నడిపించే దేవుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన ప్రేమించావు గనక, ఆయన సంకల్పం చొప్పున పిలువబడ్డావు గనక నీ మేలు కలుగుడే సమస్తమును సమకూర్చి జరిగించేవాడు. ఒక 3 మాటలు చెప్తాను, గుర్తుపెట్టుకోండి. నువ్వు నమ్మిన దేవుడు, అమ్మ వింటున్నారా, నీతో ఉండి పనిచేసేవాడు. మార్కు 16:20 ప్రకారం నీతో ఉండి పనిచేసేవాడు. రెండో మాట చెప్తాను వినండి. ఫిలిప్పీ పత్రిక ఫిలిప్పీలకు రాసిన పత్రికలో మరొక మాట జ్ఞాపకం చేస్తాను. 2:12 ప్రకారం ఆయన నీలో ఉండి పనిచేసేవాడు. నీతో ఉండి నీలో ఉండి అందుకని ఇచ్చించుటకును కార్యసిద్ధి కలుగు చేయుటకు సమస్తమును జరిగించేవాడు దేవుడు. మూడో మాట మీకు జ్ఞాపకం చేస్తా, ఆయన నీ కొరకు పనిచేసేవాడు. రోమా 8:20 ప్రకారం నీ కొరకు ఆయన పనిచేసేవాడు. నీతో ఉండి, చెప్పండి తర్వాత మాట, నీలో ఉండి, తర్వాత చెప్పండి, నీ కొరకు పనిచేసే దేవుడు నువ్వు నమ్మిన దేవుడు. ఆ దేవుడు నడిపించాలనంటే సరైన స్థలానికి, సరైన వ్యక్తి దగ్గరకు, సరైన భవిష్యత్తులోనికి రూతు నడిపించినట్టుగా నిన్ను నడిపించాలి అని అంటే ఒక 2 వచనాలు చూపిస్తాను చూడండి. దేవుని నడిపింపు ఎలాగ లభ్యమవుతుందో జ్ఞాపకం చేస్తాను. ఒకసారి రండి, సామెతల గ్రంథానికి రండి. 3వ అధ్యాయం తెరవండి. 3వ అధ్యాయంలో 2 వచనాలు, 4వ అధ్యాయంలో 1 వచనం చూపిస్తాను మీకు. సామెతల గ్రంథం, ముఖ్యంగా యవనస్తులు ఈ మాట గమనించాలి. మీ కెరియర్ కొరకు, మీ మ్యారేజెస్ కొరకు, మీ ఫ్యూచర్ కొరకు దేవుడు తన చిత్తములో మిమ్మల్ని నడిపించాలనంటే ఈ సూత్రాలు కొంచెం పాటించండి. రూతును నడిపించిన దేవుడే నిన్ను నడిపించగలడు. అయితే నువ్వు చేయవలసిన పని ఏంటో నీకు జ్ఞాపకం చేస్తా. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5-6 వచనాలు చదువుతారు ఒకసారి. సామెతల 3:5, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందును ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను ఏమి చేయను, సరళం చేయను. అమ్మ వింటున్నారా? నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు. నీ పూర్ణ హృదయంతో దేవుని నమ్మిక ఉంచు. నీ ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారాన్ని ఒప్పుకో. నీ త్రోవలన్నీ సరళం చేయ, రైట్ వేలో నేను తీసుకుని పోతాడు. ఒకసారి 4వ అధ్యాయం 4వ అధ్యాయం కొంచెం పక్క కాలంలో చూడండి. 12వ వచనం చూడండి ఏమి రాస్తుందో. 4:12, నీవు నడుచున్నప్పుడు నీ అడుగు ఇరుకున పడదు, నువ్వు పరిగెత్తినప్పుడు నీ పాదం ఏం కాదు, తొట్టెళ్ళదు. అమ్మ అర్థమవుతున్నదా? ఎప్పుడు ఈ వచనం నెరవేర్పుకొస్తుంది. 4:12 నీ జీవితంలో సార్థకం కావాలంటే 3వ అధ్యాయం 5-6 వచనం నీ బ్రతుకులకు నువ్వు తెచ్చుకోవాలి. నీ సబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో దేవుని యందు నమ్మిక ఉంచి, అమ్మ వింటున్నారా,
తర్వాత నీ సమస్త ప్రవర్తన ఆయన అధికారానికి ఒప్పుకుంటే, నీ మార్గాలు ఆయన సరళం చేస్తూ ఉన్నప్పుడు నీ అడుగు ఇరుకున పడదు, నీ పాదము తొట్టెలదు, నువ్వు సరైన చోటుకే వస్తావు, సరైనటువంటి భవిష్యత్తుకే నువ్వు చేరుకుంటావు. రూతుకి అదే జరిగింది. ఇప్పుడు దేవుడు రైట్ ప్లేస్లోనికి, రైట్ పర్సన్ ముందుకే తీసుకుని రావటంలో ఇప్పుడు రూతు దగ్గర ఏమి నచ్చింది దేవునికి అనంటే, మొదటి విషయం ఆమె స్పిరిచువాలిటీ నచ్చింది, ఆమె ఆధ్యాత్మికత నచ్చింది. ఏమిటి ఆమె ఆధ్యాత్మికత? ఉదయమే మనం ధ్యానం చేశాం. ఏం ధ్యానం చేశాం? నయోమి సన్నిధిని కోరుకుంది, నయోమి అడుగుజాడలను వెంబడించాలనుకుంది, నయోమి దేవుణ్ణి ఎరగాలని అనుకుంది, నయోమి ప్రజల్ని ప్రేమించాలి అనుకుంది, నయోమి విశ్వాసాన్ని తనలో కొనసాగించాలనుకు. అది ఆమె స్పిరిచువాలిటీ. రూతు యొక్క ఆధ్యాత్మికత ఏమిటి? రూతు యొక్క ఆధ్యాత్మిక స్థితి ఏమిటి అని అంటే, రూతు సన్నిధిని కోరుకోవడంలో, రూతు యొక్క వినంటే ప్రియమైన స్నేహితులు అడుగుజాడలను వెంబడించాలనుకోవడంలో, రూతు యొక్క ప్రజలను ప్రేమించాలనుకోవడంలో, రూతు యొక్క ఏమండాలి నయోమి యొక్క దేవుణ్ణి ఎరగాలని అనుకోవడంలో, ఆమె లోపల కలిగిన విశ్వాసం తన కలిగి ఉండాలనుకోవడంలో డెసిషన్ ముందు చేసుకుంది. ఆమె జీవితంలో, ఆమె ఆధ్యాత్మికతలో మంచి తీర్మానం చేసింది. ఆమె స్పిరిచువాలిటీని దేవుడు హానర్ చేస్తూ సరైన మార్గంలోకి నడిపించినాడు. ఆమె ఆధ్యాత్మికత నచ్చింది దేవునికి. అందుకనే రైట్ గైడెన్స్ వచ్చింది. తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, మీ మ్యారేజెస్, మీ ఎంప్లాయ్మెంట్, మీ కెరియర్, ఇవన్నిట్లో దేవుని నడిపింపు కావాలంటే, దేవుడు చక్కగా మిమ్మల్ని నడిపించాలంటే యూ నీడ్ రైట్ స్పిరిచువాలిటీ. సరైనటువంటి ఆధ్యాత్మికతను అవలంబించడానికి పూనుకోండి. ఒకటి. రెండవది, ఆమె దగ్గర నచ్చింది ఏంటనంటే ఆమె ప్యూరిటీ, ఆమె పవిత్రత ఏంటట చదువుతాను చూడండి. ఇలా రాస్తుంది 6వ వచనంలో, కొయ్యవారి మీద ఉంచబడిన పనివాడు అంటున్నాడు, ఈమె మోయాబు దేశము నుంచి నయోమితో కూడా తిరిగి వచ్చిన మోయాబీరాలైన యవ్వనరాలు. ఆయన గురించి బోయజు మాట్లాడుతున్నాడు. 3వ అధ్యాయం ఒకసారి కొంచెం పక్క చూడండి, చూపిస్తాను. 3వ అధ్యాయం 10వ వచనంలో అంటాడు, నా కుమారి, యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు, కొద్దివారినే గాని గొప్పవారినే గాని యవనస్తులను వెంబడించక ఉండుట వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే నీ వెనుకటి సత్ప్రవర్తన మరి ఎక్కువైనది. బోయజు ఆమెను గురించి విని ఈ సాక్ష్యం ఇవ్వడానికి గల కారణం ఏంటో తెలుసా? ఆమె తన పవిత్రతను కాపాడుకుంది. చాలామంది యవనస్తులు ఉన్నారు, ఏవండి బెత్లెహేములో ఎవరిని వెంబడించక దేవుడు ఎవరి వరకు నడిపిస్తాడో అంతవరకు కనిపెట్టడంలో తన పవిత్రతను కాపాడుకుంది. ఆధ్యాత్మికత, పవిత్రత రెండు. మూడో విషయం ఏంటో తెలుసు, ఆమె దగ్గర నిబద్ధత, లాయల్టీ ఉంది. ఏమిటి ఆమెకున్న లాయల్టీ అని అంటే, ఏ అత్తతో కలిసి అయితే వచ్చిందో ఆమెను విడిచిపెట్టాలని ఆమె అనుకోలేదు. ఆమె కొరకు, తన కొరకు పనిచేసింది. మళ్ళీ ఆమె కొరకే తిరిగి మళ్ళీ వెనక్కి ఇంటికి వెళ్తూ ఉంది, పని చేసుకుంటుంది. వెనక్కి నిబద్ధత. ఈ 3 విషయాలు గమనించండి. నిబద్ధత కలిగిన వారు, పవిత్రత కలిగిన వారు, ఆధ్యాత్మికత కలిగిన వారు దేవుని చేత చక్కగా నడిపించబడతారు. ఈ 3 అలవర్చుకోండి యవనస్తులు. ఆధ్యాత్మికతను అలవర్చుకోండి, పవిత్రత కొరకు పోరాటాలు చేయండి, తర్వాత విషయం నిబద్ధత కలిగి బ్రతకండి. దేవుని యొక్క గైడెన్స్ ఏం తక్కువ అవ్వదు. దేవుడు ఒక్కొక్కసారి ఇచ్చే గైడెన్స్ అనుభవించే వాళ్ళకు తెలుస్తుంది. ఆయన నడిపించి తీసుకుని వెళ్తుంటే మరి అద్భుతం అనిపిస్తూ ఉంటుంది. నాకు జరిగింది అందరూ జరుగుతుందని చెప్పడం లేదు సుమా, ఇదేదో వాక్య ప్రమాణం అని చెప్పడం లేదు. ఇది ఎక్స్పీరియన్స్లు వేరుగా ఉంటాయి వేరొకరికి. కానీ ఇవ్వండి, వాక్యమే సత్యం, అదే దానికి కట్టుబడి ఉందాం. కానీ నాకు ఎక్స్పీరియన్స్ వచ్చింది, చెప్తాను మీకు. వింటున్నారా? నేను ప్రభువుని నమ్మి ఎదిగినటువంటి సావాసంలో ఏది జరిగినా, తొందరపడుతున్నావే, దేవుని చిత్తం కనిపెట్టావా అని అడిగేవాళ్ళు మా పెద్దాళ్ళు. ఏది నీ క్వైట్ టైం చూపించి ఒకసారి నీ డైరీ అనేది ఒక అక్క, ఏమండి ఎకనామిక్స్ లెక్చరర్, ఏమండి అడిగేది, క్వైట్ టైం నీ డైరీ తమ్ముడా, ఏదో త్వరపడుతున్నామనంటే ఆ డైరీ చూపిస్తే వాక్యాలన్నీ చూసి నాకు వచ్చిన ఐడియాస్ అన్నీ రాసుకొని చూసి ఏమండి కొన్నిసార్లు సమర్థించేది, కొన్నిసార్లు కోప్పడేది ఆమె. అంటే దేవుని యొక్క చిత్తం చెయ్యాలి, నీ బ్రతుకులో ఏది జరిగినా దేవుని చిత్తమే జరగాలని నేర్పించే ఆ నేపథ్యంలో పెరిగొచ్చాను గనక ఈవిడ పెళ్లి దగ్గరకు వచ్చేసరికి మళ్ళీ దేవుని చిత్తం కనిపెట్టాలి, తొందరపడద్దు అని చెప్తుంటే ప్రార్థన చేసుకుంటానే ఉన్నాను. అమ్మ వింటున్నారా? ఒక అమ్మాయిని చూడడానికి పోయాను, అమ్మాయిని పెళ్లి చేసుకున్నా. ఇక వేరొక అమ్మాయి లేరు నా జీవితంలో.
అమ్మ వింటున్నారా? సరే, అమ్మాయిని చూడడానికి వెళ్ళే ముందు ఒక ఇద్దరు పెద్దలు వచ్చారు నన్ను తీసుకెళ్ళడానికి. వెళ్దాం పెద్ద ఏముందనన్నా వెళ్ళి చూసేది ఏముందనంటే, లేదు వెళ్ళాల్సిందని మొత్తాన్ని నన్ను తీసుకెళ్ళారు. ఆ రోజు మార్నింగ్ ఏమండి ప్రేయర్ చేసుకుంటా ఉంటే ఇందా చెప్పానే, ఇది ఇర్మియా 29:11 వచనం, అది బలపరిచింది ఆ వచనం. ఏమండి, నీ కొరకు నేను ఉద్దేశించిన సంగతులు అవి సమాధానకరమైనవే కానీ హానికరమైనవి కావని చదివాక ఏదో ఈ అమ్మాయితో సంబంధం ఖాయమయ్యేలాగుందని అప్పుడే ఇప్పుడు హృదయంలో ఒక భరోసా వచ్చేసింది. తర్వాత ఆఫీస్కి వచ్చా. ఇందాక చెప్పాను మా నత్తానీయలన్నా ఏమంటే ఆయనతో ప్రేయర్ చేయించుకుని వెళ్దామని ఏమంటే వచ్చినటువంటి పెద్దలిద్దరూ నేను అతని దగ్గరికి వెళ్తే ప్రేయర్ చేయమంటే మా నత్తన్న అంటున్నాడు, ప్రభువా తమ్ముడు, స్వామి వివాహం కొరకే ప్రార్థన చేస్తున్నాను. ఇర్మియా 29:11 నువ్వు వాగ్దానం చేసినట్లుగా అవి సమాధానకరమైనవి కానీ హానికరమే కావన్నావు. అలాంటి హానికరమ కానీ సమాధానకరమైన స్థితిలో తమ్ముడు నడిపించున్నాయని ఈయన ప్రార్థన చేశాడు. అక్కడ నాకు క్వైట్ టైం వెరసదే మాట. ఇక్కడ ఉన్నారా లేదా? మా నొత్తన ప్రార్థన అది. అప్పుడు అనుకున్నాను, అయిపోయిందిరా బాబు ఈ సంబంధం ఖాయం అన్నట్టు. ఏమండి వింటున్నారా? సరే, మేము వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత ఏమండి నా వెనకాల వచ్చిన ఇద్దరిలో ఒక ఆయన ఏపీ రెసిడెన్షియల్ కాలేజ్కి ప్రిన్సిపాల్గా పనిచేసేవాడు, బిఈజీ ప్రసన్న కుమార్ అని, ఎర్నెస్ట్ గాంధీ ప్రసన్న కుమార్. ఆయన ఎట్లాంటి వాడనంటే కోడిగుడ్డికి వెంట్రుక ఏదైనా కనబడితే పీకేద్దామనే టైపు. ప్రతిదానికి గుచ్చి అడుగుతాడు, ఏమమ్మా నా స్వామి ఏదో ఉద్యోగం చేసుకుంటున్నాడు, కొంచెం జీతం డబ్బులు వస్తున్నాయి, మంచి గౌరవం ఉందని పెళ్లి చేసుకుంటున్నా అనుకుంటున్నావేమో, వీడు వదిలేస్తాడు ఉద్యోగం, మాకు తెలుసు ఆ విషయం, ఏదో రోజు సేవకు వస్తాడు అని అసలు ఆవిడ బెదరగొట్టేస్తున్నాడండి. ఈడు నాకు నచ్చలేదు అనేలాగా చెప్పడానికి ఎంత బెదిరించాలో ఆ పిల్లని బెదిరించేస్తున్నాడు ఈయన. అంతా బెదిరించిన తర్వాత అన్నాడు, మేము ఇవాళ వస్తామని చెప్పాం కదా, ఈరోజు ఉదయం బైబిల్ చదువుకున్నావా, ఏం చదివేవో చెప్పు అని అంటే ఆ పిల్ల తీసి ఇర్మియా గ్రంథం 29:11 అంది. ఎన్ని 3 ఇర్మియా 29:11 వచ్చాయి వింటున్నారా? ఇంటిలో నాకు వచ్చింది, ఆఫీసులో అన్నయ్య చేశారు, అక్కడ ఆమె కూడా చెప్పాక అన్న ఇక దేవుని ఏర్పాటు అనుకుంటున్నానని పెళ్లి చేసుకుని నిజంగా దేవుని ఏర్పాటేనండి. నేను తిరిగిన తిరుగుడికి ఇంకొక ఎవరైనా ఒక అమ్మాయి నా జీవితంలో భాగస్వామి అయ్యి ఉంటే చచ్చి ఉండేది ఎప్పుడో, లేకపోతే నన్ను చంపేసి ఉండేది. అర్థమైందా? నాకు వచ్చినటువంటి పైసల్లో సేవకుల కొరకు మందిరాల కొరకు నేను అలా ఇచ్చేస్తూ ఉంటుంటే అది ఎరిగినటువంటి వేరొక ఆడపిల్ల ఎవరైనా నా జీవితంలో భాగస్వామి అయ్యి ఉంటే మేము ఎప్పుడో ఏమైనా మొక్కలైపోయి ఉండేవాళ్ళం. దేవుని పరిచర్య కొరకు లక్షలు అలా ఇస్తున్నా ఎందుకు ఇచ్చేస్తున్నారు అనే మాట ఈ రోజుకే లేదు. ఒక ఊర్లో చర్చికి స్థలం కొనాలి, అది ఆర్ఎస్ఎస్ విలేజ్, కష్టమే, స్థలం దొరకనివ్వరు, దొరికింది కొనాలి, 22 లక్షలు ఇచ్చి పడేసా. ఏదో ఉన్నది నాకున్నదే అది అమ్మేసి అక్కడ ఇచ్చి పడేసాం. ఎందుకు ఇచ్చారనే మాట లేదు. ఇంకో దగ్గర 46 లక్షలు పెట్టి ఈ మధ్యన కొన్నాం ఆ స్థలం, దాని కొరకు ఏదో కలిగి ఉంది, ఇదివరకు నాకు కలిగి అది కూడా అమ్మేసి అది కొంటే ఎందుకు ఇవన్నీ అమ్మేస్తున్నా, నేనేంటి నా పిల్లలేంటి అని గోల ఎందుకు లేదంటే ఇర్మియా 29:11 అన్నమాట. నాకు ఖరారు అవుతూ ఉంటుంది. ఏమంటే అర్థమవుతుంది నేను చెప్పే విషయం. కానీ యవనస్తులు వినండి, మీ ఎంప్లాయ్మెంట్ తర్వాత మీ మ్యారేజ్, దాని తర్వాత మీ కెరియర్ కొరకు దేవుని చిత్తం చేయండి, బాగుంటారు. దేవుడు తన చిత్తం చేయడానికి ఎప్పుడు నడిపిస్తాడనంటే మీరు స్పిరిచువల్గా బాగా ఉండడానికి ప్రయత్నం చేస్తే, మీ వ్యక్తిగత ఏమంటే పర్సనల్ ప్యూరిటీ కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తుంటే, తర్వాత నిబద్ధత కలిగి దేవుడు నీకు ఇచ్చిన కుటుంబానికి, దేవుడు నీకు ఇచ్చిన సంఘానికి, దేవుడు నీకు అనుగ్రహించిన సేవకునికి లాయల్గా బ్రతుకు, అంకిత భావంతో నిబద్ధతతో జీవించు. దేవుడు అద్భుతమైన నడిపింపును దేవుడు నీకు ఇస్తాడు. ఇంతకంటే ఎక్కువ చెప్పలేని టైం అయిపోయింది కనుక ఇవ్వండి. గైడింగ్ గాడ్ అయిపోయింది, చెప్పేశాను. గ్లీనింగ్ రూత్, గైడింగ్ గాడ్. పరిగ ఏరుకున్న రూతు, ప్రణాళికల్లోకి నడిపించిన దేవుడు. 2 చెప్పాను. 3వ విషయం చెప్పి ముగించేస్తాను. 3వ విషయం ఏంటంటే పాలన చేయుచున్న ఇవ్వండి బోయేజు. ఇవిడ బోయేజు గురించి ఒక 3 మాటలైనా జ్ఞాపకం చేస్తాను. మీరు మొట్టమొదట 2వ అధ్యాయం 1వ వచనం చూడండి. నయోమి పెనిమిటికి బంధువు ఒకడున్నాడు. అమ్మ రూతు ఇవ్వండి నీకతను సమీప బంధుడు, అది 3వ అధ్యాయంలో చెప్తుంది. రేపు రాత్రిలోపుగా ఆ సంగతులు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మొట్టమొదటి విషయం ఏంటో తెలుసా, ఆయనకు నీకు రిలేషన్ ఉంది, మొదటి మాట. రెండో మాట ఏంటో తెలుసా, అతడు చాలా
చూస్తున్నారా? 2వ అధ్యాయం 1వ వచనం. ఏమో అతడు చాలా ఆస్తిపరుడు, రిచ్ మ్యాన్. ఏమంటే రిచెస్ ఆయన దగ్గర ఉన్నాయి. 3వ విషయం ఏంటో తెలుసా? వినండి. ఆయన రెస్పెక్టబుల్ మ్యాన్, అతను గౌరవప్రదమైన వ్యక్తి. అందుకనే పని వాళ్లకు అంటున్నాడు, యెహోవా మీకు తోడుగా ఉండునుగా కంటే వాళ్ళు ఏమంటున్నారు? యెహోవా నిన్ను ఆశీర్వదించునుగా కన్నారు. కింద 4వ వచనంలో చూడండి. ఇక్కడ బోయజు గురించి 3 మాటలు. ఏమండి అతను ఏమంటే రిలేషన్ కలిగిన వాడు, మంచి రిచెస్ కలిగిన వాడు, తర్వాత రెస్పెక్ట్ కలిగిన వాడు. ఇప్పుడు బోయజులో మన ప్రభు అయిన యేసుక్రీస్తును స్పష్టంగా చూడవచ్చు. యేసుక్రీస్తు ప్రభువుతో మనకు రిలేషన్ ఉంది. ఆయన మనకు సమీప బంధువుడు. ఎట్లా సమీప బంధువుడు? మన ఊరోడా, మన ఇంటి పేరోడా అనకండి. మనలాంటి పాప శరీరాకారముతో వచ్చినవాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5-7 వచనాలు చూస్తే మనలాంటి పాప శరీర ఆకారముతో వచ్చినవాడు. అది ఆయనకి మనకున్న బంధుత్వం. ఆ బంధుత్వంలో నీ పాలిపంపులు ఉండడానికి ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో క్రీస్తు యేసు కలిగిన మనసు మీరును కలిగి ఉండండి. ఆయనకున్న మనసు మనకుంటే, మనకున్న శరీరం ఆయనకుంటే, ఆయనకి మనకు మధ్య బంధుత్వం ఏర్పడింది. ఆమె అర్థమవుతుందా? ఆయనేమో మనలాంటి శరీరంతో వచ్చాడు, మనమేమో ఆయనలాంటి మనసుతో బ్రతకడానికి ప్రయత్నం చేస్తుంటే, ఆయన మనసు మన మనసు, మన శరీరం ఆయన శరీరం అయితే ఆయనకు మనకు ఏమొచ్చిందో తెలుసా? వినండి, సమీప బాంధవ్యం ఏర్పడింది. అందుకని విమోచించడానికి పనికొచ్చేవాడు అతను కిన్స్మెన్ రిడీమర్, సమీప బంధువుడైన విమోచకుడై ఉండాలి. యేసయ్యకు మనకు బంధుత్వం వచ్చింది. 2వ సంగతి చెప్తాను. బోయజు చాలా సంపన్నుడు, యేసుప్రభు కూడా చాలా సంపన్నుడు. ఏమిటి ఆయనకున్న సంపద, ఐశ్వర్యం అని అంటారా? ఇలా జ్ఞాపకం చేస్తాను, వినండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7-8 వచనాలు చదివితే ఆయన దగ్గర ఉన్నది కృపామయదైశ్వర్యం, రిచెస్ ఆఫ్ హిస్ గ్రేస్. ఆయన కృపామయదైశ్వర్యము కలిగిన వాడు. అదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4-5 వచనాలు చదివితే ఆయన కనికర ఐశ్వర్యము కలిగిన వాడు, రిచెస్ ఆఫ్ హిస్ మెర్సీ. ఆయన కనికర ఐశ్వర్యము కలిగిన వాడు. ఇవన్నీ విమోచించడానికి సరిపోతాయి. అటువంటి ఐశ్వర్యవంతుని దగ్గరకు మనం వచ్చాం. ఆయన మనకు సమీప బంధువుడు, ఆయన మన సంపదలు కలిగిన వాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనంలో వినండి, ఆయన మహిమైశ్వర్యం కలిగిన వాడు, రిచెస్ ఆఫ్ హిస్ గ్లోరీ, మహిమైశ్వర్యము కలిగిన వాడు. కృపా ఐశ్వర్యం, కనికర ఐశ్వర్యం, మహిమైశ్వర్యం. ఈ ఐశ్వర్యాలు కలిగినటువంటి వాడు మన విమోచించడానికి సరిపోయిన వాడు, సంపదలు ఉన్నవాడు. 3వ విషయం చెప్తాను, వినండి. ఆయన రెస్పెక్టబుల్ మ్యాన్. ఒక కామెంటేటర్ ఏమంటాడనంటే, వింటున్న ఈ కామెంటరీ ఇది బైబిల్లో మరొక దగ్గర ఉంటే ఖచ్చితంగా ఇదే అని చెప్పుండేవాడిని, కానీ బైబిల్లో మరో దగ్గర లేదు. కానీ వాళ్ళ చరిత్రను బట్టి వ్యాఖ్యానిస్తున్న మాట జ్ఞాపకం చేస్తాను. రెస్పెక్టబుల్ మ్యాన్ అనడానికి న్యాయాధిపతుల గ్రంథం 12వ అధ్యాయంలో బెత్లెహేము వాడైన ఒక న్యాయాధిపతి ఉంటాడు. 8-9 వచనాల్లో న్యాయాధిపతుల గ్రంథం 12వ అధ్యాయం 8-9 వచనాల్లో ఆయన పేరు ఇబ్సాను అని ఉంది. ఇబ్సాను న్యాయాధిపతి. న్యాయాధిపతుల గ్రంథంలో రాయబడిన ఇబ్సానే బెత్లెహేము వాడైన బోయజు అనేది ఒక హిస్టారికల్ కామెంటరీ ఒకటి ఉంది. కానీ బైబిల్లో వేరే దగ్గర లేదు కనుక ఖచ్చితంగా ఇబ్సానే బోయజు అని నేను అనలేను. కానీ ఇవాడు పనివారు తను గౌరవించిన దాన్ని బట్టి బోయజు ఒక గౌరవప్రదమైన వ్యక్తి, హానరబుల్ మ్యాన్, గౌరవప్రదమైన వ్యక్తి. నీ ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా ఆయన గౌరవప్రదమైన వ్యక్తి. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకుంటే ఇప్పుడు ఆ బోయజు గురించి 2 పాటలు చెప్తాను. పాలన చేసే బోయజు అన్నాను కదా, ఇవనండి, అందుకొరకు 2 మాటలు మీతో చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు బోయజు పొలములోకి వచ్చినప్పుడు ఏం చేస్తున్నాడట? ఎవడు గ్రేషియస్ వర్డ్స్, కృప కలిగిన మాటలు ఉపయోగిస్తున్నాడు. ఏమంటున్నాడు ఆయన? యెహోవా మీకు, ఇక్కడ ఉన్నారా లేదా మీరంతా? యెహోవా మీకు తోడుగా ఉండిన గ్రేషియస్ వర్డ్స్, కృపగల దేవుని దగ్గర నుంచి కృపాసహితమైన మాటలే వస్తాయి. కృపగలిగిన దేవుని యొద్ద నుంచి, ప్రభు దగ్గర నుంచి కృపాసహితమైన మాటలు వస్తాయి. యెహోవా మీకు తోడుగా ఉండునుగాక అని గ్రేషియస్ వర్డ్స్ డెలివరీ చేసిన తర్వాత ఒక మాట అంటున్నాడు 5వ వచనం, ఈ చిన్నది ఎవరు? ఇంతమంది పనివాళ్ళు ఉన్నా ఎవడు కొత్తగా కనబడుతున్న ఆమె మీద ఆయన లక్ష్యం ఉంచాడు, ఆయన ఎవడు దృష్టి పెట్టాడు.
నేనంటాను ఆయన కనుదృష్టి పడింది. మన ప్రభువైన యేసుక్రీస్తు కూడా అంతే. ఆయన కృపగల మాటల పలికి ఆయన మన మీద దృష్టి పెట్టేవాడు. నువ్వు ఎవరివైనా కావచ్చు, మనుషులు ఒకవేళ నిన్ను పట్టించుకోకపోవచ్చు, కానీ ఆయన నీ మీద దృష్టి ఉంచినటువంటి దేవుడు. ఆయన కనుదృష్టి నీ మీద ఉంది. 2వ దినవృత్తాంతాలు 16:11 ఉంటుంది. ఇవిడ తన ఎడల యథార్థ హృదయం కలిగిన వారి మీద వారిని బలపరచుడుక యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారం చేస్తుంది. ఎవరో పట్టించుకోవడం లేదు, ఎవరో నిన్ను బలపరచడం లేదు, ఎవరో నిన్ను ధైర్యపరచడం లేదు, ఎవరో నిన్ను లేవనెత్తడం లేదు అని అనుకోవాల్సిన అవసరం లేదు. నీ ప్రభు యొక్క దృష్టి, నీ పరలోక బోయజు యొక్క కనుదృష్టి నీ మీద ఉంది. ఈ విషయాన్ని అర్థం చేసుకుని, ప్రభు ఎవరు పట్టించుకోకపోయినా, ఎవరు నన్ను దృష్టించకపోయినా, నన్ను దృష్టించే పరలోక బోయజు నువ్వు నాకున్నావు అని చెప్పి ఆనందించి ఆయన ఆరాధించి మన జీవితాలను అర్థవంతంగా మార్చుకోవాలి. పాలన చెయ్యు బోయజు కృపగల మాటల పలికి వింటాడు, కరుణతో దృష్టిస్తున్నాడు. చూడండి, అంతకంటే ఎక్కువగా పరలోక బోయజైన నీ ప్రభు, ఆయన నిజముగా ఆయన నీ సమీప బంధువుడు, నిజముగా ఆయన చాలా సంపన్నుడు, నిజముగా ఆయన గౌరవప్రదమైన వ్యక్తి. నీతో ఇవన్నీ కృపతో కూడిన మాటల పలికి నీతో కరుణతో నిన్ను పట్టించుకునేవాడు నీ ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇవ్వండి, అలాంటి ప్రభు తన ప్రణాళికల్లోనికి నేను తీసుకుని వస్తూ ఉన్నాడు. ఆ విషయాన్ని అర్థం చేసుకొని నువ్వు వేస్తున్న ప్రతి అడుగు, నీ ఆధ్యాత్మిక జీవితంలో సాగిపోతున్న కాలాన్ని అర్థవంతంగా నీవు అర్థం చేసుకొని అడుగులు వేస్తే నీ ద్వారా జరగవలసిన ఆయన సంకల్పాలు నెరవేరిపోతే, ఒకరోజు దేవుడు నీ గురించి నా గురించి మాట అంటే చాలు అనుకుంటాను నేను. ఏంటో తెలుసా, ఇతడు దేవుని సంకల్పము చొప్పున తన తరమ వారికి సేవ చేసి నిద్రించినాడని అపోస్తల కార్యాల 13:36-38 వచనాల్లో దావీదు గురించి అన్నాడే. అలా నీ గురించి నా గురించి అనాలి అని అంటే, అమ్మ వింటున్నారా? పరిగెరు కొడవ నేర్చుకోవాలి, చెప్పండి. ప్రణాళికల్లోకి నడిపించబడాలి, చెప్పండి. ఆయన పాలన కింద బ్రతకడము మనకు రావాలి. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించాలని ఆశిద్దాం. ఇంకా 7 వచనాలు ఇంకా ధ్యానం చేయండి, చాలా విషయాలు నేర్చుకుంటారు. నేను రేపు మార్నింగ్ సర్వీస్లో మరికొన్ని విషయాలు చెప్పాలి. 8వ వచనం నుంచి మళ్ళీ రేపు నైట్కి 3వ అధ్యాయం 4వ అధ్యాయం నుంచి కొన్ని సంగతులు మీతో చెప్తాను. ఇది హిస్టరీ, ఇది చరిత్ర. ఏమంటే ఇది ఎలా స్టడీ చేయొచ్చో నేను నిన్న రాత్రే చెప్పాను. కాబట్టి ఆ చరిత్ర నుంచి, ఈ ధ్యాన పుస్తకం నుంచి, ఈ ప్రవచనాత్మక గ్రంథం నుంచి, ఈ అలంకార గ్రంథం నుంచి క్రైస్తవులంగా మనం నేర్చుకోవాల్సిన పాఠాలు నేర్చుకొని వాక్య సారాన్ని పొందుదాం. అట్టి కృప ప్రభు అనుగ్రహించాలని వేడుకుందాం. తల్ల వంచండి, కళ్ళు మూసుకోండి. మోకరించే వెసులుబాటు ఉంటే మోకరించండి. ప్రార్థన చేసుకుందాం. ప్రభా, నేను నిన్ను ప్రేమించిన వాడను కానా? ప్రభా, నేను నీ సంకల్పం చొప్పున పిలువబడిన దాన్ని కానా? మేలు కలుగుటకై శ్రమైన, సంతోషమైన, దుఃఖమైన, బాధైన సమస్తమును మేలు కలుగుటకే జరిగించే దేవుడు ఉన్నావని, నువ్వు నడిపిస్తే నా జీవితం బాగుంటుందని నీ వైపు చూస్తున్నాను నాయన. రూతు పరిగేరుకునే పనిలో ఉంది, నేను కూడా నీ వాక్యపు ఏరుకునే పనిలో నేను ఉండాలి. ఈ లేఖనానుసారమైన ఈ లోబడి చేసే పని దేవా, తెలివితేటలతో చేసే పని, నిస్వార్థంగా చేసే పని, తీవ్రతతో చేసే పని, అది చేయటం నాకు రాక, నా కొరకు, నా ఆధ్యాత్మిక పోషణ కొరకు, నాతో ఉన్నవారి పోషణ కొరకు నేను ఏమీ సమకూర్చుకోలేని మనిషిగా మిగిలాను. కనికరించి ఈ పనిలో నన్ను ఉంచండి. నీ వాక్య సంపదను కోసుకోవడానికి ప్రార్థించడం, ధ్యానించడం, హృదయంలో భద్రం చేసుకోవడం, మాట్లాడుతున్నప్పుడు లేఖనాలు నా నోట్లోంచి మాట్లాడడం నాకు నేర్పించిన ఆయన. అనవసరమైన మాటలు మాట్లాడి నన్ను నేను అపవిత్రపరుచుకుంటున్నాను, విస్తారంగా మాట్లాడుతున్నాను. అందులో దోషమేముంటుంది కానీ నీ వాక్యం ఉండడం లేదు. కనికరించవా, నన్ను మన్నించవని ప్రార్థన చేసుకుందామా? ఎంత చక్కగా సరైన స్థలానికి ప్రభువు నడిపించాడు. నడిపించడానికి గల కారణం చెప్పాను. ఆధ్యాత్మికత అవసరం, వ్యక్తిగత పరిశుద్ధత అవసరం, అలాగని వ్యక్తిగత జీవిత నిబద్ధత అవసరం.
ఈ మూడు లేకపోతే నీ స్వబుద్ధిని ఆధారం చేసుకుని బ్రతకడం నీకు వచ్చేస్తుంది. దేవుని మీద నమ్మిక ఉంచి బ్రతకడం నీకు రాదు. అలాగని నీ ప్రవర్తన మీద అధికారం ఆయనకి ఇవ్వవు. స్పిరిచువాలిటీ ఉంటే, ప్యూరిటీ ఉంటే, లాయల్టీ నీకు ఉంటే, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక యెహోవా మీద నమ్మిక ఉంచి నీ సమస్త ప్రవర్తన మీద అధికారం ఇస్తే ఆయన చక్కగా నేను నడిపించేవాడు. నడిపిస్తానని మాట ఇచ్చాడు. 32వ కీర్తన 8వ వచనంలో ప్రామిస్ చేశాడు. ఆయన చక్కగా నడిపిస్తాడు, చక్కగా నడిపిస్తాడు. చాలాసార్లు ఆయన నడిపింపును వదిలి మన ఇష్టానుసారంగా పరిగెత్తి మనం చాలా ఇబ్బందులు తెచ్చుకుంటున్నాము. ఆయన కనికరం కోరుదాం ప్రియులారా. పాలించే పరలోక బోయిచ పాలన కిందకు వద్దాం. ఆయన మన సమీప బంధువుడు, ఆయన సంపన్నుడు, ఆయన గౌరవప్రదమైన వ్యక్తి, సన్మానించదగ్గ వ్యక్తి, ఆరాధనకు యోగ్యుడు. ఆయన వర్ది మ్యాన్, ఆయన వర్ది గాడ్. ఆయన దగ్గరకు వస్తే ఆయన కృపతో కూడిన మాటలతో మనల్ని బలపరచగా, ఆయన కనికరముతో మన మీద దృష్టి పెట్టగా, ఆయన కనుదృష్టి మన మీద ఉంటే చాలదా? ఎవరు చూస్తే మనకి సంతోషం, ఎవరు మన మీద దృష్టి పెడితే మనకు క్షేమం? ఆయన కనుదృష్టి పడ్డం కదా మనకు కావాలి. రూతు మీద ఎవరు కన్ను పడినా ఆమెకు మేలు లేదు, కానీ బోయజ కనుదృష్టి పడింది, అదే మేలయింది కదా. కనుక పరలోక బోయజకు కనుదృష్టి మన మీద పడనిద్దాం. ప్రభా, నువ్వు చూస్తూ పరలోకము నుంచి తొంగి చూడని అనుగ్రహించే దేవుడు నాయన, నా మీద నీ కనుదృష్టి ఉందనే విషయం మర్చిపోకుండా బ్రతకడం నాకు నేర్పించండి అని ఎవరికి వారమే భారంతో ప్రార్థన చేసుకుందాం. మా ప్రేమగల తండ్రి, నమ్మకమైన ప్రభువా, మీకు స్తోత్రాలు, మీకు వందనాలు. నీ ప్రియకుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తునందు మిమ్మల్ని మా హృదయపూర్వకంగా ఆరాధించి పూజించి సేవిస్తూ ఉన్నాం. ఈ రాత్రి ఈ గ్రంథంలోంచి, ఈ 7 వచనాల్లోంచి మాతో మాట్లాడుతున్న నీ మాటలన్నిటి కొరకై మీకు స్తోత్రాలు, మీకు వందనాలు. ప్రభా, పరిగేరుకునే రూతు అనుభవం మాకు ఇవ్వండి. నడిపించే దేవుడవైన నీ చేత్తో నడిపించబడ్డం మాకు నేర్పించండి. నీ చేత్తో మమ్మల్ని పట్టుకోండి, మీ ఆత్మతో మమ్మల్ని నడిపించండి. దేవా, పరలోక బోయిచవైన నీ యొక్క పాలన కింద మేము బ్రతకడం మాకు నేర్పించండి. కృపతో మమ్మల్ని అందరినీ పాలించమని, మీ కనుదృష్టి మా మీద ఉంచమని వేడుకుంటూ ఈ లేఖన తలంపుల్లోనికి మా జీవితాలు తెచ్చుకొని మమ్మల్ని మేము అప్పగించుకుంటున్నాం. రేపు మా ప్రభు దినం, ఆయన ఆరాధించడానికి, ఆయన సన్నిధిలోకి వచ్చి కనబడడానికి కావలసిన కృపను అనుగ్రహించమని, చేరివచ్చిన మా ప్రియ సహోదర సహోదరులందరినీ నీ వాక్యంతో బలపరిచి నడిపించి మేలుతో నింపమని, మహిమ మీరే పొందమని యేసుక్రీస్తు నామాన్న స్తోత్రించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడు ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యున సావాసం మనకును మన కుటుంబాలకును స్థానిక సంఘానికి ఇక్కడి నుండి జరుగుతున్న పరిచర్యకు తోడయుండి నడిపించి ఆయన మాత్రమే మహిమ పొందునుగాక.